దాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు సమయం లేదు, టక్క వెళ్ళిపోదాం. వెళ్ళారా? పోయిన వారం మీకేం చెప్పలేదు నేను. పోయిన వారం అంశం ఏంటి? ఆశీర్వాదాల ప్రవాహంలో మునిగి తేలాలంటే చేయవలసిన విధులు. ఆశీర్వాదాల ప్రవాహంలో మునిగి తేలాలంటే ఈరోజు మనసు విప్పి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను బిడ్డలారా. కాస్త వింటా ఉండండి. కొన్ని నేను ఎప్పుడు కూడా దాచుకోను, కొంతమందికి అలవాటు దాచుకోవటం, లోపల ఒకటి బయట ఒకటి. నేను ఫ్రీగా చెప్పేస్తా, చాలా విషయాలు చెప్పాలి మీతోటి. త్వరగా ముందుకెళ్దాం. ఒకసారి మూలవాక్యం చదువుకున్నాం తిండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మూలవాక్యం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నేను చదివిన దగ్గర మీరు నోట్ చేసుకోండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్ట జాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు కొన్ని చేస్తే మన కోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని శాంతక మనకు దేవుడు చెప్తున్నాడు. శాంతక బిడ్డలారా, మరలా మీకు గుర్తు చేయాలి, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండటం అసలు దేవుడికి ఇష్టం లేదక్క. నిజంగా చెప్తున్నాను, ఇష్టం లేదు. ఆకాశ వాకిలు నీ కోసం విప్పాలన్నంత ప్రేమగల దేవుడు నీ దేవుడు. ఆయన నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అలాగే ఉండిపోద్ది మన జీవితం. కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి. మనం ఇప్పుడున్న పేదరికంలో దరిద్రతలో ఉండటం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే నేను మీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాల ప్రవాహం, నోవా కాలంలో దేవుడు ఆ ప్రవాహాన్ని కుమ్మరించినట్లుగా ఆశీర్వాదాల ప్రవాహాన్ని మన మీద కుమ్మరించి మనల్ని క్షేమానికి లేవనెత్తి దీవెన అనుగ్రహిస్తాడని బైబిల్ వాక్యంలో రాయబడింది. బిడ్డలారా, తర్వాత మనం ఏం చదువుకున్నామంటే దేవుడు మన మీద ఈ దీవెనల వర్షాన్ని కుమ్మరించినప్పుడు అందులో మనకు 3 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాను పోయిన వారం. 3 విధాలైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. వాటిలో మొదటిది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్, లైవ్హుడ్ బ్లెస్సింగ్స్. అంటే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికమైన శారీరక దీవెనలు, జీవనోపాధి దీవెనలు. ఈ 3 విధాల దీవెనలు దేవుడు మనకి ఇస్తాడని చెప్పి నేను మీకు చెప్పాను. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? నంబర్ 1 ఆత్మ సంబంధమైన దీవెనలు. మొదటిది ఏంటంటే మంచి సువాసన కలిగిన సాక్షి జీవితం. యేసు ప్రభు వారు మనల్ని దీవించడం స్టార్ట్ చేస్తే ముందు మనల్ని దేంట్లో దీవిస్తాడు తెలుసా? మన ఊరిలో మనకు మంచి సాక్ష్యం ఇస్తాడు. ఊరిలో సాక్ష్యం లేకుండా ఆత్మ సంబంధం ఆశీర్వాదం రాదు, అభివృద్ధి రాదు, భౌతికమైన అభివృద్ధి రాదు. ఒకడు దేవునికి ఇష్టడుగా ఉండని ఎడల దేవుడు ఆ వ్యక్తిని దీవించలేడు. మనం ఆయనకి ఇష్టడుగా బ్రతికే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు మనకి. అదిగో అదే చెప్తుంది, నేను మీ కొరకు ఆకాశ వాకిండ్లు విప్పితే మీ ఊరిలో కల్లా మీరు సువాసన, మంచి పరిమళించే వాసన మాదిరిగా మీ సాక్ష్యం కాపాడుకుంటారు, మీరు మంచి విలువను కాపాడుకుంటారు, భక్తిలో ఒక స్థాయికి వెళ్తారు అని దేవుడే మనకు చెప్తున్నాడు. రెండోది ఏముందంటే, మనం చాలాసేపు ఎక్కువసేపు పెడుతున్నాం, అప్పుడప్పుడు నన్ను చూపిస్తుండాలి. భక్తిలో స్థిరత అంటే అటు ఇటు కదిలిపోయే భక్తి కాకుండా నిన్ను నిలకడగా నిలబెట్టి భక్తిలో స్థిరత అంటే భక్తిలో ఊరకొరకు పడి లేస్తా కాకుండా నువ్వు నిలకడగా నిలబడగలిగిన స్థితిలోనికి ప్రభు నేను లేవనెత్తి ఆయనే నీకు ఆ శక్తినిచ్చి నిలబెట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మూడోది, ఈ తరానికి మంచి మాదిరి గల వ్యక్తిగా దేవుడిని ఆస్వాదిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన దీవెన, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దేవుడు మన మీద కుమ్మరించే ప్రవాహంలో ఇవి కూడా ఉన్నాయి. ఈ గ్రామం, ఈ తరానికి, ఈ కాలానికి నువ్వు నేను ఒక మంచి మాదిరిగా మారతాం. ప్రార్థన ఎలా చేయాలో నిన్ను నన్ను చూసి నేర్చుకుంటారు. పాట ఎట పాడాలో నిన్ను నన్ను చూసి నేర్చుకుంటారు. భర్త కొట్టినప్పుడు భార్య ఎలా ఓర్చుకోవాలో నిన్ను చూసి నేర్చుకుంటారు. అంత మాదిరిగా చేస్తాడు దేవుడు నిన్ను. నీ భర్త నీ మీదకి వచ్చినప్పుడు ఎలా ఓర్చుకోవాలో, లేకపోతే నీ భార్య ఇబ్బంది చేసినప్పుడు ఎలా దాన్ని చక్కదిద్దుకోవాలో, ఇదంతా కూడా దైవిక జ్ఞానం. ఈ తరానికి మాదిరిగా దేవుడు మనల్ని చేస్తాడు. లాస్ట్ది, 4వది బిడ్డరా, మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నాటపడతాం. మందిరంలో నమ్మకంగా ఉండడం కూడా దేవుడిచ్చే దీవెన. ఆమేనండి. మందిరంలో నమ్మకంగా ఉండడం కూడా దేవుడిచ్చే
అది ఆశీర్వాద ప్రవాహం కుమ్మరిస్తేనే మనం దీంట్లో జాగ్రత్తగా ఉండగలుగుతాం పెట్టారా. కొన్ని చెప్పాలి కానీ కొన్ని చెప్పలేనులే, మిమ్మల్ని బాధ పెట్టకూడదు. దేవుడు మీకు ఇచ్చిన సంఘాన్ని వదిలేసి గాలిపటంలాగా తిరగటం కూడా దేవుని చిత్తం కాదు. అది దేవుడికి ఇష్టం ఉండదు. అట్లా కంటే తల్లిని చూడండి, నాకు భలే ఇష్టం అవంటే. అన్నం కూడా తినకుండా వెళ్ళిపోద్ది మళ్ళీ బస్సు కోసం. ఏమంత బాధ, తినిపోమ్మా అంటే నాకు బస్సు ఉండదు పాస్టర్ గారు అంటది. శనివారం రోజు రాత్రి వస్తుంది ముసలామి. ఆ శక్తి ఆడి నుంచి వస్తుందో మళ్ళీ భోజనం చేయదు ఇక్కడ. తినొచ్చు అని చెప్పదు అడిగితే. ఆకలికి ఎండి, ఎండకి ఎండి, వానకు తడిసి ఇంక 2 రోజులు పోతే కర్రబోటు వేసుకోవాలి. అయినా ఎట్ట వస్తుంది అర్థం కావట్లేదు. ఏందా ఓపిక? కుర్రోళ్ళు ఏమో రావట చర్చికి, ముసలోళ్ళు వస్తున్నారు. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులా నాటబడి ఉండడం కూడా ఆశీర్వాదాల ప్రవాహంలో దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత. అయిపోయింది. రెండోది ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇదంతా పోయిన వారం గుర్తు చేస్తున్నాను మీకు. ఇప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు, శారీరకమైన ఆశీర్వాదాలు, శరీరములో దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నెంబర్ 1 మొదటిది ఏంటంటే బిడ్డలారా, రోగములను జయించిన ఆరోగ్యకరమైన జీవితం. దేవుడు బలహీనతలు వస్తాయి బిడ్డలారా, మన శరీరం మీదకి రోగాలు వస్తాయి. జ్వరమో, జలుబో, లేకపోతే పేగుల్లో నొప్పో, కిడ్నీలో నొప్పో, లేకపోతే అదో ఇదో గాల్ బ్లాడర్స్లో ఏదో స్టోన్సో, లేకపోతే ఊపిరితిత్తుల సమస్య, లంగ్స్, లివరో ఏదో చిన్నదో పెద్దదో వస్తుంది మనకి. కానీ ఆ రోగంతో మంచం బట్టి మనం అట్లా కృషించిపోయేటట్టుగా ఉండడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు ఆశీర్వాదాల ప్రవాహం మన మీద కుమరించినప్పుడు రోగాన్ని స్వస్థపరిచి దేవుడు మరలా నీ ఆరోగ్యాన్ని రెన్యూ చేసి నిన్ను ఆరోగ్యంగా నడిపించుకొని తీసుకొని వెళతాడు యేసు నామంలో. రోగాలు రావని చెప్పట్లేదు, కానీ వచ్చిన రోగాలను స్వస్థపరిచి మన డబ్బు డాక్టర్లు తినకుండా కాపాడి మనల్ని మరలా ఆరోగ్యవంతులుగా మార్చి నడిపిస్తూ తీసుకెళ్తాడు. ఇది శారీరక ఆరోగ్యంలో మొదటిది. రెండోది శారీరక దీవెనల్లో, భౌతికమైన దీవెనలో రెండోది కష్టార్జితాన్ని అనుభవించుట. నువ్వు సంపాదించే 30,000 నువ్వే తినడం దేవునికి ఇష్టం. నువ్వు సంపాదించే 20,000 నువ్వే తింటే ఇష్టం. ఇటు వాళ్ళు, ఇటు వీళ్ళు, అటు వాళ్ళు, అటు బ్యాండీ షాప్ వాళ్ళు ఎవరు తింటాం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు ప్రతి రూపాయి నువ్వు నీ పిల్లలు తినాలి, అది దేవుని కోరిక. అలా నీ ఇంట్లో జరుగుతుందంటేనే నీకు ఆశీర్వాదం ఉన్నట్టు, లేకపోతే కొంచెం ఇబ్బంది అయినట్టు ఆలోచించుకోవాలి. మూడోది భౌతికమైన దీవెనలు దేవుడు మనకిస్తే పిల్లలు బల్ల చుట్టూ ఉంటారు. కొడుకులు ఇద్దరు, కూతురు ఇద్దరు అంటే 4 అందరు కలిసి భోంచేస్తారు. కొన్ని ఇళ్లలో వాళ్ళు ఒకసారి తినేస్తారు, వీళ్ళు ఒకసారి తినేస్తారు. వాళ్ళకి సంబంధాలు ఉండవు. అసలు మనుషులు ఉండారా లేరా, ఒకరికొకరు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. తిట్టుకుంటా, అరుచుకుంటా, కొట్టుకుంటా ఒక నరకంలాగా ఉంటుంది వీళ్ళు బిడ్డలారు కొంతమందికి. దేవుని శక్తి ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే బిడ్డ ఇల్లు పరలోకంలాగా ఉంటుంది. యేసునామంలో ఎట్లా ఇల్లు పరలోకం. భార్య, కూతుర్లు, భర్త కూర్చొని నవ్వుకుంటా, హ్యాపీగా మాట్లాడుకుంటా, డైనింగ్ టేబుల్ తెచ్చుకొని కింద కూర్చోవాలా, డైనింగ్ కూర్చోవాలా? అదిగో టేబుల్ ఉంది, టేబుల్ కూడా పెట్టే మీకోసం. ఉందా? ఎటుపోయిందమ్మా? అదిగో చూడు. మీరందరూ డైనింగ్ టేబుల్ కొందరుగాక. మీరు తినకపోతే నాకు పెట్టండి, నేను తింటా. మీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు. మీరు పిల్లలు బల్ల చుట్టూ ఉంటారు. తర్వాత భార్య ఫలించే ద్రాక్ష వల్లిలా ఉంటుంది భర్తకి. ద్రాక్ష మధురంగా తీపుగా ఉంటున్నట్టు, తీయగా ఉన్నట్టు భార్య భర్తకి తీయగా మారుతుంది. భర్తను సంతోషపెట్టే భార్య, భర్తకు లోబడే భార్య, భర్తని ఆదరించే భార్య, భర్త కష్టంలో తోడ్పాటు అందించే భార్య, భర్త విలువను పెంచే భార్య. అలాగ భార్య మన ఇంట్లో మధురంగా మారిపోద్ది. దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి మన మీద ఆశీర్వాదాన్ని పోస్తే ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వెంత చూసుకున్నావు రారా అంటుందనుకో భార్య. నువ్వెంత నేనెంత చూసుకున్నావు రారా అంటుందనుకో, ఇంకా ఆ ఇంటి మీద ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించలేదు, ఓపెన్ చేయలేదు, వాకిళ్ళు తెరవలేదు. అసలు భర్తను ఎదిరించే మైండ్ భార్యకు ఉందంటేనే తేడా పడుతుంది లెక్క. అన్నా మేము ఒప్పుకోమన్నా, నువ్వా ఏంది మహిళా మండలి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు అన్నీ మాకేనా చెప్పేది, వాళ్ళకి చెప్పవా? కూతుర్లారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. పురుషుని కట్టుకోమని చెప్పలా, ఇల్లు. జ్ఞానవంతుడైన పురుషుడు ఇల్లును కట్టుకుంటాడని రాసుని ఉంటే నేను మీకు ఈరోజు వాక్యం చెప్పను. కూతుర్లారా, ఇల్లు కట్టబడాలన్నా మీ చేతుల్లోనే ఉంది. కట్టుకున్న ఇంటిని కిందకల్లా ఓడబిక్కోవాలన్నా కూడా మీ చేతుల్లోనే ఉంది. దేవుడు మీకు ఇచ్చిన శక్తి ఇంకెవరికి ఇలా. భర్తను ఒక్క మాట కానీ మీరు అన్నారంటే రాత్రి అంతా ఏడసడు కూర్చొని. ఇక అట్లా మాటలు ఉంటాయి మీ నోట్లో. మేమన్నా ఒక మాట అరిచేసి మళ్ళీ దగ్గర తీసుకుంటాం, కానీ మీరు అట్ట కాదు. మూతి తిప్పారంటే ఇంక అవుట్, అన్నం లేదు, ఏం లేదు మాకు. ఇంకా మళ్ళీ మేమేం వచ్చి బతిలాడుకోవాలా? ఏం చేద్దాం? మీకు అంత శక్తినిచ్చాడు దేవుడు, అంత జ్ఞానం, అంత కృపనిచ్చాడు దేవుడు. స్త్రీలకి దేవుడు ఇచ్చిన మహాభాగ్యం ఏంటంటే ఇల్లు కట్టుకోవటం. భర్త మైండ్ సెట్ ఎరిగి ప్రవర్తించాలి మనం. వాడిది ఏముందిలే సార్ అంటుంది ఒక నాతోటి. వాడిదేందా? ఎవరిని? భర్తని.
వాడిది ఏముందిరా సార్, వాడు నేను చూసుకుంటాను కానీ. అక్క వాడంటే ఊరక్క, వాడే మా ఇంట్లో వాడు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఈ ఇంట్లో భర్త పెత్తనం లేదు, భారీ పెత్తనం ఉంది. ఎంత భారీ పెత్తనం ఉన్నా వాడు ఈడు అంటారా సార్? మనం కాబట్టి మనిషి పట్టించుకోపక్కలేదు సార్, మాట్లాడుతుంటాను నేను. మా ఓడు అంటుంది, వాడు ఈడు. మీ భర్తలు మీరేం పిలుస్తారో నాకు తెలియదమ్మా, ముందుకు వెళ్ళిపోతామ్మా. ఇది నిన్న వాక్యమమ్మా. భార్య ఫలించే ద్రాక్షవల్లిలా, భర్త భార్యకి ఆశీర్వాదకరంగా, పిల్లలు మధురంగా, తిండి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, ఇల్లు సమృద్ధి ఉన్నా లేకపోయినా, కుటుంబంలో ఉన్న ఈ నెమ్మది, ఆదరణ ఒక్క దేవుని దగ్గరే దొరకద్దు. మనకు ఆమె చెప్పండి గట్టిగా. ఈ సంతోషం, ఈ నెమ్మది, ఈ ఆదరణ దొరకాలంటే దేవుడు ఓపెన్ చేయాలా. దేన్ని? ఆకాశ వాకిళ్ళు విప్పి పోస్తే తప్ప నీకు ఆ సమృద్ధి రాదు, ఆ సంతోషం రాదు. నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి ఎంత ఐక్యత కలగాలంటే ఆకాశపు వాకిళ్ళు తెరిచి పోస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. కూతుర్లు ఫోన్ చేయరు, కొడుకులు ఫోన్ చేయరు, ఎవరి కోళ్ళు అయిపోయి ఉంటారు. తల్లి బాధపడతా ఉంటుంది, నాతో మాట్లాడలేదే, పిల్లలు ఎట్టిపోయారు, ఏడుస్తూ ఉంటారు కొన్ని ఇళ్లలో. బిడ్డ ఒకసారి ఆలోచించుకో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో. తర్వాత ఎన్నిది నెక్స్ట్ 4వది, అదిగో భౌతికమైన దీవెనలో శారీరక దేవుని 3 అంచెల కంచె నీ చుట్టూ, నీ పిల్లలు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి చుట్టూ, నీకు కలిగిన ఆస్తి చుట్టూ 3 అంచెల కంచె. 3 అంచెల కంచె వేసి నా ప్రభు నిన్ను కాపాడతాడు. ఇందాక మేము ముత్తుకూరు నుంచి వస్తూ ఉంటే బిడ్డారా, కారు హ్యుండాయ్ కంపెనీ కారు, పెద్ద కారు తిరగబడి బోలబడిపోయి ఉంది. కారు చక్రాల పైకి, టాప్ కిందకు ఉంది. చూసుకుంటా వచ్చాం మేము. అప్పుడు అంటున్నాడు బాంధవ్యన్న, సార్ ఆ కారు కాబట్టి ఏం కాల, మన కారు కానీ అయితే తగలటమే ఆలస్యం. స్మూత్నెస్ మొత్తం చిన్న చిన్న డెలికేట్ కదా. నిజంగా దేవుని కృప ద్వారా మనం కాపాడబడుతున్నాం సార్. నిజం చెప్పాలంటే అగ్ని కంచె లేకపోతే రెప్ప పాట్లు ఎగిరిపోతారు మనుషులు, అంతే తెలుసా. 3 అంచెల కంచె వేసి నిన్ను నన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఈ కంచె నీ జీవితాంతం నీకు ఉండాలంటే దేవుడు ఓపెన్ చేసి నీ మీద పోయాలా బిడ్డరా. అది నీకు దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇచ్చున్నాళ్లే. లాస్ట్ది, నీ శరీరం మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ ఇంటి మీద కానీ, నీ వ్యాపారాల మీద కానీ అపవిత్రాత్మ శక్తులకి దేవుడు అధికారము ఇవ్వడు. అపవిత్రాత్మ శక్తులపై నీకు జయమిస్తాడు దేవుడు. ఇవన్నీ భౌతికమైన దీవెనలు బిడ్డ. ఇందాక చెప్పింది ఆత్మ సంబంధ దీవెనలు, ఇప్పుడు చెప్పింది భౌతికమైన శారీరక దీవెనలు. లాస్ట్ జీవనోపాధి దీవెనలు కూడా ఉన్నాయి, లైవ్లీహుడ్ బ్లెస్సింగ్స్. ఇవి నిశ్చయంగా దేవుడు నీకు ఇస్తాడు అని నువ్వు నమ్మాలి. నంబర్ 1 జీవనోపాధి దీవెనలో మొదటిది, చేతి పనులు నిరంతరంగా అభివృద్ధి చెందుతాయి, వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి చెందద్ది, వ్యవసాయం దీవించబడద్ది, ఉద్యోగ రంగాల్లో నిరంతరంగా నువ్వు అభివృద్ధి పొందుతూ వెళతావే సునామూలు. అంతే. ఎవరు దీవిస్తే? ఆకాశంలో ఉన్న దేవుడు తన వాకిలి విప్పితే పట్ట జాలనంత ఆశీర్వాదాల ప్రవాహం పోస్తే నీ మీద, నువ్వు ఒక్క పని చేత్తో పట్టుకుంటే అంతకంతకు 30 60 100 నీ చేతి పనైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏ రంగంలో నువ్వు ఉన్నావో అది దీవించబడి తీరతది యేసు నామములో. వెనక్కి అడుగు ఉండదు, గుర్తుపెట్టుకో. 2 సంవత్సరాలు పనిచేసి వెనక్కి వచ్చేసావంటే బిడ్డ, మన రాంగ్ స్టెప్ వేసాం కానీ దేవుడు రాంగ్ స్టెప్ వేయలేదు. జాగ్రత్త పడాలి. రెండోది ఘనమైన ఇళ్ళు, మంచి ఇల్లు దేవుడు ఇస్తాడు, వస్తు వాహనాలు ఇస్తాడు, స్థలాలు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు. ఇవన్నీ సంపాదించుకునే భాగ్యము సంపాదించుకున్నటకై మనకు సామర్థ్యం కలుగు చేసేవాడు దేవుడే. వీటన్నిటిని ఆశించిన వారికి, కోరుకున్న వాళ్ళకి దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి ఎవరి మీదైతే పోస్తాడో వాళ్ళకే ఈ దీవెనలు వస్తాయి తప్ప. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు మనసులో మన ఇశ్రాయేల్ పాస్టర్కి డబ్బు పిచ్చి పట్టుకుంది, అందరిని డబ్బు మీద మళ్ళిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఇల్లు చూడండి అంటున్నాడు, కారులు చూడండి అంటున్నాడు. ఒరే సైతాన్కా బేటా పాస్టరా, మాకు ఎందుకురా ఇవన్నీ? మేము పేదరికంలోనే బతుకుతాం, మాకు తిండి లేకపోయినా పర్వాలేదు, మేము దేవుడి కోసం చచ్చిపోయిన బతుకుతాం అనుకుంటే, అలా ఎవరైనా మనసులో అనుకున్నట్లయితే ఇంక నేను నా నోటితో అనకూడదు, ఆకాశం తెరవబడేది లేదు, వాన నీ మీద కురిసేది లేదు బిడ్డ. అంతే. ఘనమైన ఇళ్ళు, వస్తువాహనాల, స్థలాలు, పొలాలు దేవునికి ఇస్తాడు, సంపాదించుకుని కృపనిస్తాడు. 3వది, అప్పులన్న పదమే నీ నోటి వినబడకుండా, నీ ఇంట్లో వినబడకుండా 10 మందికి చెయ్యి చాపగలిగిన తల, హెడ్. ఆ గ్రామంలో, నీ వీధిలో, నీ కాలనీలో నువ్వు ఒక తల వంటి వ్యక్తిగా ప్రభు నిన్ను చేస్తాడు. డేవిడ్ దగ్గరికి ఎవరు వచ్చి అడిగినా ₹1,00,000 అడిగితే వెంటనే ఇచ్చే స్థితి దేవుడు పెట్టకేస్తాడు. ఇదంతా జరగాలండి, ఎప్పుడు జరగద్ది, ఇదంతా ఎప్పుడు జరగద్ది?
ఆకాశ వాకిళ్ళు దేవుడు విప్పితేనే జరుగుతుంది. 4, పట్టణములో స్థిరపడుట. ఆశపడితే నాకు సిటీలో ఇల్లు కావాలి ప్రభువా, నేను సిటీలో సెటిల్ అవ్వాలి ప్రభువా, నా పిల్లలు బాగా చదువుకోవాలి ప్రభువా, నన్ను అక్కడ దీవించు ప్రభువా, నువ్వు పట్టణంలో దీవిస్తా అని చెప్పావు కదా అని అడిగామనుకో, ఇదిగో పట్టణంలో కూడా నేను దేవుడు దీవిస్తాడు, స్థిరపరుస్తాడు. అది ఎప్పుడు జరగద్దంటే ఆకాశ వాకిళ్ళు విప్పి నీ మీద పోస్తే తప్ప జరగదు అది. 5, మందిర అభివృద్ధిని మోసే బాధ్యత, సేవకుని క్షేమాన్ని మోసే బాధ్యత అప్పగించబడటం. ఇదొక ఆశీర్వాదం. జీవనోపాధి సంబంధమైన దీవెన. మందిరం గురించి అపేక్ష ఎక్కువైపోతూ ఉంటుంది నీకు. మందిరంలో ఇంకేముంది, మందిరంలో ఇంకేం చేయాలి, సేవకుని మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం తెలియకుండానే నీకు ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది కూడా జీవనోపాధి దీవెనలు మన మీద కుమ్మరించబడినప్పుడే నీకు ఆ మైండ్ వస్తుంది. వెళ్ళారా ఇవిడిపోతే మనకి ఎందుకు అనుకుంటే ఇంక ఇబ్బంది లేదు. తర్వాత 3-4 తరాలకు సరిపోయినంత ఆత్మీయతని సంపాదించుకునే శక్తిని దేవుడికి ఇస్తాడు. మా తాతయ్య వల్ల మేము ఇలా ఉన్నాం, మా నాన్నమ్మ వల్ల ఇలా ఉన్నాం, మా అంకుల్ ప్రార్థన వల్ల, మా అత్తమ్మ ప్రార్థన వల్ల, మా తల్లి ప్రార్థన వల్ల అని నీ గురించి చెప్పుకునేటట్లుగా తరతరాలకు సరిపోయినంత ఆత్మీయత గల వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఐశ్వర్యాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. మన పిల్లలు తిన్నా తరగనంత ఆస్తిని నీకు ఇవ్వాలన్నది దేవుడి కోరిక. అదే ఆయన ఆశీర్వాదంలో దాగుంది. అది కావాలనుకుంటే దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పితే తప్ప దాన్ని మనం పొందుకోవడం కష్టమని వాక్యం సెలవిస్తుంది. లాస్ట్ మాట, జీవనోపాధి దీవెనలో లాస్ట్ మాట, దేవుని రాజ్య వ్యాప్తిలో స్తంభంగా. దేవుని రాజ్య వ్యాప్తిలో స్తంభంగా నిన్ను చేస్తాడు. సంఘంలో ఒక స్తంభంగా మారిపోతావు తల్లే. ఈ సంఘంలో ఏం జరగాలన్నా నువ్వు ఉంటావు ఆ పనిలో. అటు చేస్తాడు దేవుడు నిన్ను. ఇక్కడ ఏదైనా పని జరగాలంటే నువ్వు ఉంటావు. నిన్ను అలా మెయిన్ చేస్తాడు దేవుడు. ఒక బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాడు. సంఘానికి వెన్నెముక వంటి వ్యక్తిగా మారుస్తాడు. సంఘానికి పిల్లర్లుగా మారుస్తాడు. సంఘానికి గోడల వంటి వ్యక్తిగా మారుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక బలమైన వ్యక్తిగా మారుతావు. ఇవన్నీ కూడా జీవనోపాధి దీవెనలు. ఇవి కూడా మనం అనుభవించాలంటే ఈ పై 3 విధాలైనటువంటి ఆశీర్వాదాలు మనం సమృద్ధిగా అనుభవించి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా మనం మారాలి అనుకుంటే మూలవాక్యంలో ఉంది, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యం విప్పుతాను అని చెప్పాడు దేవుడు. బిడ్డలారా, ఇప్పుడు మనకు ఉన్న సమస్య ఏంటంటే, సార్ నువ్వు ఒకసారి ఏం చెప్పావంటే, మనం కష్టము, పాపాన్ని జయించడం కష్టము, భక్తి చేయడం కష్టం, మన వల్ల కాదని కొన్నిసార్లు నువ్వు చెప్తున్నావు. మన వల్ల ఎక్కడవుతావు సార్, దీన్ని చేసి అంటున్నావు. మనం ఎలా చేయగలుగుతాం అసలు అంటే, అందుకే చెప్పాను బిడ్డ, మనం చెయ్యగలిగినవి కొన్ని ఉన్నాయి, అవి చెయ్యాలి. మనం చెయ్యలేనివి కొన్ని ఉన్నాయి, వాటిని దేవుడు చేసేసాడు. మనం చేయగలిగినవి ఏమిటో గుర్తుపెట్టుకొని వాటిని చేస్తే, ఇదిగో నీ కొరకు దేవుడు డోర్ ఈరోజే ఓపెన్ చేస్తాడు. ఈరోజే నువ్వు ఆ అద్భుతాలు కళ్ళతో చూడడం ప్రారంభిస్తావు యేసు నామంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి యేసుక్రీస్తు వారు ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 11 ఏంటండి? మత్తయి సువార్త 11. ఇప్పుడు మన వాక్యం స్టార్ట్ అయింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో ఏముందంటే, లాస్ట్ వచనం, ఏలయనగా నా కాడి సులువు. కృపాకర్, దేవుని కాడి ఎట్లా ఉంది? సులువు. నా భారం తేలికగా ఉన్నది. దీన్ని చేసి నన్ను శోధించు, నేను నీకోసం ఆకాశవాకులు ఇప్పుతా. ప్రభువా నేను చేయగలనా? నా వల్ల అవుతుంది అంటావా? అవుతుంది బిడ్డ. నా కాడి తేలిక, నా భారం నీకు సులువు. నేను చేయలేను అనుకోబాకు. నువ్వు చేయగలిగింది మాత్రమే నీ భుజాల మీద మోపుతున్నా నేను. చాలా సులువు, చేయొచ్చు, చెయ్యాలి కూడా. నువ్వు చేస్తే నీకోసం నేను డోర్ క్లోజ్ చేస్తా, ఓపెన్ చేస్తా. బైబిల్లో ఒక మాట ఉందక్క, ఆయన మన ఎదుట తలుపు తీస్తే ఇక మరలా దాన్ని మూసేవాడు ఈ భూమి మీద ఇంకెవడు లేడేసినామలో. ఒకవేళ దేవుడు కనుక నీ విషయంలో, నా విషయంలో డోర్ క్లోజ్ చేస్తే ఇక దాన్ని మళ్ళా తెరిచేవాడు ఎవడు లేడు. మనుషులు మనకి ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. మనుషుల వల్ల నువ్వు ఎప్పుడు వృద్ధిలోకి రావు. నిన్ను వృద్ధి చేసేది కేవలము దేవుడే. అందుకే మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం మనం తీర్మానాలు చేసుకోవాలి, దేవుని కోసం మనం అడుగు కట్టుకోవాలి బిడ్డ. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నా భారం సులువే, నా కాడి చాలా తేలిక బిడ్డ, నువ్వు మొయ్యాలి దాన్ని. అయ్యా సులువా? అయితే మోస్తానయ్యా, అయితే మోస్తాను. బిడ్డరా, ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే, సులువుగా మోసేవేంటో చెప్పే ముందు
బైబిల్ గ్రంథంలో మనం మొయ్యలేని భారాలు కొన్ని ఉన్నాయి. ధర్మశాస్త్రంలో కూడా కొన్ని మొయ్యలేని భారాలు ఉన్నాయి. ఏది? మోషే గారికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో కొన్ని మొయ్యలేని భారాలు. పాత నిబంధన అంతా ఇదే. అదేంటంటే కొన్ని చెప్తాను, రాసుకోండి టకటక, కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లేకపోతే కుష్ఠరోగులు గనక పొరపాటున ఊళ్ళోకి వచ్చారనుకోండి, పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగులు గనక ఊళ్ళోకి వస్తే పరివినక రాళ్లతో కుట్టి చంపేయాలి వాళ్ళని. ఎవరిని? కుష్ఠరోగుల్ని. ఈ మాట ఎక్కడుందో తెలుసా? లేవి కాండంలో ఉంటుంది. మోషేతో దేవుడు చెప్పాడు, కుష్ఠరోగులు ఊళ్ళోకి వచ్చారంటే రాళ్లతో కొట్టిన వాళ్ళని. ఇప్పుడు కానీ కుష్ఠరోగులు రాళ్లతో కొట్టామనుకో, ఈ యేసయ్య మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు అంటారు. ఇప్పుడైతే అది మనకి ఇలా ఆ రోజుల్లోని ఇజ్రాయేలీలకు దేవుడు ఇచ్చాడనమాట. ఆ ఆజ్ఞలు ఇజ్రాయేలీలకే, సార్వత్రిక సంఘానికి కాదు, వాళ్ళకి. అది కూడా ఇప్పుడు నిర్వర్తించట్ల వాటిల్ని, అప్పుడు నిర్వర్తించారు, అప్పుడు చేశారు. అంటే మనుషులు మొయ్యలేని భారాలు మోపాడు దేవుడు ఆ రోజుల్లో వాళ్ళ మీద. ప్రభుకి అర్థమైపోయింది, నా బిడ్డలు నా భారాన్ని మొయ్యలేకపోతున్నారు, దీన్ని నేను సులువు చేయాలి అని అనుకొని కొత్త నిబంధనలో మనకి సులువు చేసేసాడు భారాన్ని. పాత నిబంధనలో ప్రజలు మొయ్యలేకపోయేవాళ్ళు తల్లి. కుష్ఠరోగులు ఊళ్ళోకి వస్తే ఏం చేయాలక? రాళ్లతో కొట్టాలి వాళ్ళని. 2, ఒకవేళ పొరపాటు వ్యభిచారం చేస్తా కనుక స్త్రీ పట్టబడింది అనుకో, ఏం చేయాలి? ఇంకా ఆ పాపానికి క్షమాపణ లేదు, ఇంకా ఆ పాపానికి విరుగుడు లేదు. గొర్రె పిల్లలను బలిచ్చి మళ్ళీ పాపం చేసుకుందామనే ఛాన్స్ లేదు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు మనుషులు మొయ్యలేని భారాలు పెట్టాడు. ఆయన అట్లా ఎందుకు పెట్టాడో కూడా నేను తర్వాత చెప్తానులే మీకు. ఆయన అలా ఎందుకు పెట్టాడంటే ఒకసారి వినండి. ప్రపంచంలో జనాభా విస్తరించిపోయారు. ప్రపంచంలో విస్తరించిన జనాభా అంతా వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు దేవుళ్ళు కొలుసుకుంటున్నారు. ఇప్పుడు సృష్టికర్త కనుమరుగు అయిపోయాడు లోకంలో. సృష్టికర్త ఎవరో మనిషికి అర్థం కావట్లా. అందుకని తన కొరకు ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ జాతి అబ్రహాములో నుంచి వచ్చిన జాతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డారు, వాళ్ళు దేవుని జాతి. అందుకని తన ప్రజలు తనని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమోనని వాళ్ళని భయపెట్టడానికి దేవుడు ఆ రూల్స్ ఆ రోజుల్లో పెట్టాడు. ఆ రూల్స్ పెట్టాడు కాబట్టి వాళ్ళు భయంతో దేవుని కోసం కొంతమంది అయినా నిలబడగలిగారు. అందరు నిలబడకపోయినా కొంతమంది అయినా భయభక్తులు కలిగి దేవుని కోసం జీవించారు ఆ రోజుల్లో. అది మోయలేని భారం. వ్యభిచారం మందు పట్టబడితే రాళ్ళతో కూడా చంపాలి. 3వది, ఇవన్నీ మీకు లేవి కాండంలో కనపడతాయి. స్త్రీలు బహిష్టి అయిన స్త్రీ అని రాస్తారు. అంటే మరి నెలసరి టైం వస్తుంది కదా, ఆ నెలసరి టైం వచ్చినప్పుడు ఆ స్త్రీని 7 రోజులు ఆ స్త్రీకి దూరంగా ఉండాలి. ఒక మనిషిని ఎలేసినట్టుగా పెట్టాలి. ఆ మనిషిని ఒక రూమ్లోనో గుడ్డగట్టు, పో సైతాన్ కబ్బెట్ రా మాతో చూడకూడదు, నీకు అన్నం కూడా ఇసిరేస్తాం కింద నుంచి. 7 రోజులు ఆమె అపవిత్రంగా ఉండాలంట. బైబిల్లోనమ్మా. తిరిగి మళ్ళీ ఆమె శుద్ధి అవ్వాలి. మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఆమె మీద నీళ్ళు చల్లాల. నిజానికి స్త్రీకి అది ఒక క్రమం, దేవుడిచ్చిన క్రమం. ఆమె శరీర వ్యవస్థను బట్టి దేవుడు ఆమెకు పెట్టిన క్రమం అది. ఒక స్త్రీ అలా ఉంటేనే ఆమె జీవితం ముందుకు సాగద్ది. ఎంత బాధ చూడండి, ఎంత మోయలేని భారం నిజంగా. అది ఇప్పుడు కానీ ఉంటే ఏసీ దగ్గర ఒకరు కూడా రారక్క, ప్రభు దగ్గర ఒకరు కూడా రారు. బహిష్టి అయిన స్త్రీని 7 రోజులు అపవిత్రంగా ఎంచాలి, ఆమె దూరంగా పెట్టాలి. 7 రోజుల తర్వాత శుద్ధి నుండి మళ్ళీ అప్పుడు ఆమె చేర్చబడాలన్నమాట, మనుషుల్లోకి రావాలి. చూడండి. తర్వాత 4వది, అమ్మాయికి వివాహం చేస్తారు. బిడ్డరా, నేను కొంచెం చెప్పాలి, ఇది మీకు ఇబ్బందిగా ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. అమ్మాయికి పెళ్లి చేస్తారు. అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత మొదటి రాత్రి జరగద్ది. ఈ మొదటి రాత్రి జరిగినప్పుడు కన్యత్వపు పరీక్ష జరగద్దంట. ఆ రోజులు జరిగేది, ఇప్పుడు లేదులే. అంటే మా అమ్మాయి ఇప్పుడే పెళ్ళయింది, ఇంతవరకు ఏ పురుషుని కూడాలా, నా బిడ్డ పవిత్రురాలు అని తండ్రి, అంటే ఆ అమ్మాయి తండ్రి ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత ఆ కన్యత్వపు లక్షణాలు తీసుకొచ్చి చూపించాలంట. ఏంది అంత బాధ ఇది? ఏం రూల్ చెప్పండి? ఇది మనకు కాదు, ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలీలకి దేవుడు పెట్టాడు. వాళ్ళు దేవుని మార్గాల నుంచి దూరం వెళ్ళిపోకుండా, అన్యుల మార్గాల్లో కలిసిపోయి విగ్రహారాధనలో పడిపోకుండా తన సొత్తుగా బ్రతకాలని దేవుడు వాళ్ళకి కాస్త గట్టిగా కఠినమైన ఆజ్ఞలు పెట్టాడు. వింటుంటేనే బాధగా ఉంది మనకి ఈ రోజుల్లో. ఒకవేళ అబ్బాయికి డౌట్ వచ్చిందనుకో, ఈ అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడు చెడిపోయింది, పెళ్లికి ముందే ఈ అమ్మాయి చెడిపోయింది, ఇదిగో ఈ అమ్మాయిలో కన్యత్వ లక్షణాలు లేవు అని కానీ అల్లుడు కానీ కేసు వేస్తే ఆ అమ్మాయి తండ్రి ఆ రోజు రాత్రి జాగ్రత్తగా బట్టలు జాగ్రత్త చేసి తీసుకొచ్చి చూపియాలా.
ఆ కన్యత్వపు లక్షణాలు కనుక చూపించకపోతే ఈ అమ్మాయిని యాజకుడి దగ్గర తీసుకొని వెళ్ళి నీళ్లు తాగిస్తారు. యాజకుడు ప్రార్థన చేసి నీళ్లు ఇస్తాడు. ఆ నీళ్లు తాగితే ఆ అమ్మాయి కనుక వివాహానికి ముందు ఎక్కడైనా పొరపాటు పాపం చేసి ఉంటే వివాహం ముందు ఆ అమ్మాయి నడుము పడిపోయి చచ్చిపోద్ది, అక్కడికక్కడ చచ్చిపోద్ది. ఇదంతా ఎక్కడుందో తెలుసా? పాత నిబంధనలోనే ఉంది. అందుకని ఇజ్రాయేల్ ఆడపిల్లలు పెళ్లికి ముందు గడగడ వణికేవాళ్ళు ఆ రోజుల్లో. శరీరం ఒక పక్క లాగుతూ ఉంటుంది పాపం చేయమని. ఎట్ట కట్టుకునేవాళ్ళు అంటే ఆ రోజుల్లో భయంకరమైన మరణ వేదన అనుభవించేవాళ్ళు అనమాట. ఆడపిల్ల చాలా జాగ్రత్త ఉండాలి పెళ్లికి ముందు. పెళ్ళి అయిన తర్వాత కన్యత్వ లక్షణం కనబడాలంటే, కనబడకపోతే కేసు ఒకళ్ళు నిజంగా పాపం జరిగిందా ఆ అమ్మాయి నడుము పడిపోయి చనిపోద్ది. అప్పుడు కుటుంబానికి అవమానం, తల్లిదండ్రులకు అవమానం. అలా ఆ రోజుల్లో జరిగే వాళ్ళకి. ఇది మొయ్యలేని భారం పెట్టలేరా ఆ రోజుల్లో. తర్వాత విశ్రాంతి దినాన శనివారం రోజు దేవుని ఆరాధించకుండా మందిరంకి రాకుండా కనుక పొరపాటున పనికి పోతే, సంఖ్యాకాండంలో ఉంది ఈ మాట. ఒక అతను ఆదివారం పూట పోయి కర్రలు ఇది పోయి వంట కోసం కట్టెగడానికి అది మరి ఆరాధన రోజు చర్చికి రాకుండా మోషే దగ్గర లాక్కొని వచ్చారు. ఏం చేయమంటావు మోషే? దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈయన్ని చూసి ఇంకోటి భయపడాలా, ఈయన రాళ్ళతో కూడా చంపేయని చెప్పాడు. ఆ వ్యక్తిని రాళ్లతో కూడా చంపేశారండి. ఇది మనకు కాదు రూల్. ఎవరికి? ఆ కాలపు నాటి కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే. కేవలం అదే కఠినత్వం ఈ రోజుల్లో దేవుడికి ఉంటే యేసయ్య దగ్గర ఒక్కరు కూడా రారు. నిజంగా అది ఇప్పుడు అమల్లో ఉంటే దీవెనక్క సమాధి పెట్టి ఎప్పుడు అడిగి పెట్టుకోవాలి మనం. ఇంకా పరదేశులమో చేపలు అంటే పోయారనుకో, ఫోన్ వస్తుంది, సార్ పడిపోయారాడే, 2 పెట్టెలు ఎగిరిపోయినాయి. ఎన్ని పెట్టలమ్మా, ఎన్ని పెట్టెలు కావాలి, 2 3? 2 పెట్టెలు సార్, ఎత్తుకురండి. చర్చికి రాకుండా చేపలు అమ్ముకుంటారు భక్తులారా. చర్చికి రాకుండా చేపలు అమ్ముకున్నట్టు అయిపోయింది, పోయారు మీ టైం, మీ ప్రాణం పోయింది, ఇంకా రండి. సమాధి పెట్టి వ్యాపారం బాగా జరగద్ది అట్టగానే ఉంటే, ఆ రోజుల్లాగా ఉంటే. ఒక్కసారి రండి, ఎంత భారం అసలు మోస్తామా ఆ భారం మనము? ఒకవేళ అదే రూలు ఇప్పుడు అమల్లో ఉండుంటే మనం మొయ్యలేం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువ వేయబడిన తర్వాత ఈ నియమాలన్నీ కొట్టేశాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన రక్తం కార్చడం వల్ల ఇంక ఇదంతా ఇశ్రాయేలు కూడా లేదు, ఇప్పుడు అది తీసేశాడు దేవుడు. అయినా కొంతమంది అక్కడక్కడ అనుసరిస్తుంటారు. ఇప్పుడు ఎవరు వినట్టు మాట వినట్లేదులే. తర్వాత బిడ్డలరా, కొంచెం అసహ్యంగా ఉంటుంది తినండి, అయినా తప్పదు. ఎవరన్నా మనుషులు మానవ మృగాలుగా మారి జంతువులతో పాపం చేశారు అనుకోండి, జంతువుని రాళ్ళతో కూడా చంపేయాలా, ఆ మనిషిని కూడా రాళ్ళతో కూడా చంపేసేయాలా. ఇది పాత నిబంధన సత్యం. జంతు శయనము చేసిన వాడిని రాళ్ళతో కూడా చంపాలి. ఆ జంతువుకి ఏం తెలిసిన పాప? జంతువుకి ఏం తెలుసు చెప్పండి? జంతువుని కూడా చంపేయాలి, అంతే. అది ఆ రూల్, ఆ రోజు రూలు. బిడ్డల ఒకవేళ ఏదన్నా చిన్నదో పెద్దదో పొరపాటు చేశారో పాపం చేశారు అనుకోండి, ఏది పనిష్మెంట్, శిక్ష లేకుండా, మరి కొన్ని పాపాలకైతే ఇక మనకి పరిహారమే లేదు, డైరెక్ట్ చంపేయటం, మనుషులు చంపేయటమే. ఆ పాపాలు కాకుండా పరిహారం ఉండే పాపాలు ఏదైనా చేశారనుకోండి, ఖచ్చితంగా గొర్రెనో కోడిదూడనో పావురాన్నో తీసుకొచ్చి బలియాలి. అలా బలిస్తేనే దేవుడు ఒప్పుకుంటాడు, లేకపోతే ఒప్పుకోడు దేవుడు. ఆ రోజుల్లో పాపం చేయటం, బలి ఇయటం, మళ్ళీ పోయి పాపం చేయటం, మళ్ళీ బలి ఇయటం. బలి ఇయలేదా అయిపోయింది వ్యాపారం. ఇంకా ఆ నియమాలు ఈ రోజుల్లో కానీ ఉండుంటే మన చర్చిలో నేను ఒక్కడనే పాటలు పాడుకునేవాడిని. లాస్ట్కి పాస్టర్మ కూడా రాదు చర్చికి. పోవాయా స్వామి, ఏంది ఆ దేవుడు మరి అంత ఘోరంగా పెట్టిన నియమాలు, రూల్స్, అసలు ఇదేం రూల్స్? కానీ బిడ్డలారా, కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలీయులు వీటిని పాటించారు తెలుసా? యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఈ రూల్స్ అమల్లో ఉన్నాయి. అందుకే కదా వ్యభిచారం పడబడిన స్త్రీని రాళ్ళతో కూడా చంపడానికి తీసుకొచ్చింది వాళ్ళు. యేసుక్రీస్తు వారి భూమి మీద దిగి అడ్డంగా చీల్చడి రూల్స్ని యేసునామాలు. అంతే. వీటి వల్ల నా బిడ్డలు నా దగ్గర ఉండలేరు. ఇది మొయ్యలేని భారం. వీటి వల్ల నా బిడ్డలు ప్రభు నా కోసం బతకలేరు. ఈ శిక్ష అంతా నా మీద వేసుకొని ఇప్పుడు నేను నా బిడ్డలతో కొత్త నిబంధన చేస్తాను. ఇక నుంచి నేను ఇచ్చే భక్తి, ఇక నుంచి నేను ఇచ్చేది నా బిడ్డలకు సులువుగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. మోయలేని విధంగా కాదు, మోసే విధంగా ఉండాలి. నా బిడ్డలకి నా భారం తేలిగ్గా ఉండాలి. ఇంత చదివాము, వాక్యం చదివాము, మత్తయి 11:30 ఏం చదివాము? నా కాడి తేలిక, నా భారం సులువు అని చెప్పాడు దేవుడు. బిడ్డలారా, మోయలేని బరువులు ఇప్పుడు మనం మోయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన యేసయ్య కలిసి మన భారాలన్నీ వాళ్ళు మోసి వాళ్ళు పూర్తి చేసి ఇప్పుడు మనకు సులువైనది ఇచ్చారు మన చేతికి.
ఆ సులువైనది నువ్వు చేస్తే ఆశీర్వాదాల ప్రవాహాన్ని నీ నెత్తి మీద దేవుడు పోస్తాడు. దీన్ని చేసి నన్ను శోధించమని చెప్పిన దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు చేయాల్సినవి నువ్వు మొయ్యలేనివి కాదు, నువ్వు మోసేవే, నువ్వు మొయ్యగలిగినవే, భారం ఎక్కువేం లేదు, కానీ నువ్వు ఖచ్చితంగా చేయాలా. నువ్వు చేస్తే, సార్ పాస్టర్ గారు మీరు ఏమని అనుకోండి, మీరు ఇంత లాగుతున్నా మాకు కోపం వస్తుంది సార్, తొందరగా చెప్పండి ఏమి చేయాలా. చేస్తే పోయిన వారం చెప్పలా, ఇప్పుడు అరగంట అయిపోయింది, ఇంకెప్పుడు చెప్తావు, చేసేదే వచ్చేసే దగ్గరికి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల దీవెనక నీ నెత్తి మీద దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్ట జాలనంత విస్తార ఆశీర్వాద ప్రవాహాన్ని కొమ్మరిస్తాడు యేసునామములో. ఇప్పుడు మా దీవెనకి ఏమంటుందంటే, తాడేపులు దీవెనక ఇంకేం పోస్తాలే నాయన, పొళ్ళు రాలిపోయినాయి, ఇంటికి పోయినాయి, ఇంకేంది నా మీద పోసేది, ఇంకా పోసినా నేను పెద్ద సాధించేది ఏముందో చెప్పు. అటు అనవాక దీవెనక మనం ఎందుకు కొన్ని పొందుకోలేమంటే మనకు తెలిసినా నమ్మలేక. ఇప్పటికైనా ఏముంది, నీ జీవితం విప్లవాత్మక మార్చడానికి ఆయన కొన్ని నిమిషాలు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, పాత నిబంధనలో మొయ్యలేని భారాలు చెప్పే మీకు, యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించి ఆయన చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆది కాలంలో కూడా కొంతమంది మొయ్యలేని భారాలు పెట్టారు. చుట్టకర చూడండి, అపోస్తల కార్యాలు 15:5 ఇది చెప్పేసి అప్పుడు మీకు ఏం మొయ్యాలో చెప్తా. అపోస్తల కార్యగ్రంథం 15:5 వచ్చింది చూడండి. కొత్త నిబంధనలో అనగా యేసు ప్రభు ఆ తర్వాత కొంతమంది వచ్చి క్రైస్తవుల్లో అట్ట కాదు, ఈ భారాలు మొయ్యాలి, ఇట్లా చేయాలి, భక్తి అంటే ఇది, అసలు అట్ట చేయకపోతే భక్తే కాదు, దేవుడు దీవించడం మనల్ని ఎవరు చెప్పారు నీకని ఇబ్బంది పెడుతున్నారు. బిడ్డలారా, అదేంది 15:5 ఏముంది, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకి సున్నతి చేయించాలని, మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలని ఆజ్ఞాపించండి అని పౌలు గారికి చెప్తున్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఇది కొంచెం అర్థమైతే మీకు విషయం అర్థమైపోద్ది. ఈరోజు నా బాధ 2 వారాలుగా నేను పడే బాధ మీకు అర్థమైపోద్ది. అమ్మా, యేసుక్రీస్తు వారు సేవ చేసి 33 సంవత్సరాలు సేవ చేసి ఆయన మన కొరకు వచ్చిన కార్యాన్ని పూర్తి చేసి శిలువయాగం పూర్తి చేసి పరలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 12 మంది శిష్యులు సేవ స్టార్ట్ చేశారు. తర్వాత దేవుడు 1000 మందికి విస్తరించి సంఘం అభివృద్ధి చెందుతా ఉంది. ఆ రోజుల్లో అపోస్తులు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ అపోస్తులు కొంతమంది వ్యతిరేకంగా లేచారు. ఎవరంటే పరిసయ్యులలో నుంచి మారు మనసు పొందిన కొందరు విశ్వాసులు, యూదులు. పరిసయ్యులు అంటే ఎవరమ్మా? యూదులలో పాస్టర్లు అనమాట, దేవాలయంలో బోధించేవాళ్ళు. వీళ్ళలో కొంతమంది యేసుప్రభు నమ్ముకున్నారు. ఈ నమ్ముకున్న వాళ్ళు లేచి ఏమంటున్నారంటే, ఇదిగో ఏంది అంత ఈజీగా బోధిస్తున్నారు సువార్త మీరు, అట కాదు అయ్యారా, మన యోధా మతాన్ని కలుపుకుందాం. మనం ఏం చేద్దామంటే, ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటున్నారో అన్ని జనుల్లో వాళ్ళందరికీ సున్నతి చేయించాలి మీరు, అప్పుడే మనం పరలోకం పోతాం చెప్పాలి. మీరు సున్నతి పొందాలి, అప్పుడే పరలోకం పోతాం అని చెప్పండి అని కొత్త బోధ తీసుకొచ్చారు వీళ్ళు. అంత మాత్రమే కాదు, మోషే ధర్మశాస్త్రంలో ఏమేమైతే రాయబడ్డాయో అవి కూడా మనం అనుసరించాలా. అంటే క్రైస్తవం అనుసరించాలి, యోధా మతం అనుసరించాలి. మనం అంటే వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టాలా, కుష్ఠరోగులు తని తనవాలా, నేను చెప్పాను కదా, అన్నీ చేయాలా. అటు ధర్మశాస్త్రం అనుసరించాలి, ఇటు సున్నత కూడా చేసుకోవాలి. అన్ని జనుల్లో మారు మనసు పొందే వాళ్ళకి ఈ 2 మనం చేయాల్సిందే అని చెప్పారు. అది పెద్ద గలభ అయిపోయింది ఆ రోజుల్లో. ఏంది నిజమేనా, ఏది చేయాలి, ఎలా చేయాలి? బిడ్డలారా, ఆ తర్వాత మనం కిందకి వెళ్తే చూడండి, చివరికి ఏం చేయాలి అర్థం కాక అందరూ కలిసి మరి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఏం చెప్పాలి ఇప్పుడు, నిజమేనా వాళ్ళు చెప్పినట్టు మనం సున్నతి చేపిద్దామా అని. బిడ్డలారా, వాళ్ళు అనుకొని ఏం చేశారంటే చూడండి 16 రోజున చూడండి, 14 చదువుతాం, 14 నుంచి. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించనో సిమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్త అనుజనులను ప్రభువును వెతకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువ పెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పి. ఇప్పుడు పేతురు అంటే అపోస్తుల్లో పెద్దలు అనమాట, సంఘానికి పునాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక తీర్మానం చేస్తున్నారు. ఏమంటే ఇప్పుడు చూడండి, సున్నతి చేసుకోవాలా, మోష ధర్మశాస్త్రం గైకొనాలా అనే వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 19వ వచనం ఉంది, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. ఇప్పుడు కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు సులువుగా మారుస్తున్నాడు. ఈ మాటతో చూడండి,
పాత నిబంధనలో మోయలేని భారాలు కొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు సులువుగా మార్చేస్తున్నాడు. అన్యజనుల్లో నుంచి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్న వాళ్ళని మనం కష్టపెట్టకూడదు. కష్టపెట్టకూడదని ప్రభువు చెప్తుంటే, వ్యభిచారి నువ్వు నరకానికి పోతావని బోధించమంటున్నావు నువ్వు. అన్యజనుల్లో నుంచి యేసు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టక ఏం చేయాలంట? విగ్రహ సంబంధమైన అపవిత్రతని, జారత్వాన్ని, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము అని చెప్పాడు పేతురు గారు. ఇప్పుడు కిందకు బండి. ఇప్పుడు వాళ్ళు లేఖ రాస్తున్నారు. ఎక్కడైతే ఆ సంగతి జరిగిందో, ఎక్కడైతే ఈ గలబా జరిగిందో, ఈ అలిగేషన్ వచ్చిందో, ఆ సంఘానికి లేఖ రాస్తున్నారు అందరు కలిసి. ఏం రాస్తున్నారు? 23వ వచనం. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. మనం కూడా అన్ని జనుల్లో నుంచి దేవుడు నమ్ముకున్న వాళ్ళమే. ఏనండి మర్యాదగా, మన యూదులం కాదు, మనం కూడా అన్ని జనుల నుంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళమే. అన్యజనులకు శుభము, సహోదరులకు శుభము. 24వ వచనం. కొందరు మా యొద్ద నుంచి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యోదాను, శీలను మీకోసం పంపిస్తున్నాం. ఇదిగో ఈ లెటర్ మీకు తెస్తున్నారు. ఈ లెటర్ మీరు చదువుకొని మీరు తృప్తి పొందండి అని వాళ్ళకి లెటర్ రాశారు. ఏం రాశారు తెలుసా? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని విసర్జించాలి. ఇది ఫస్ట్ బిడ్డలారా. తర్వాత జారత్వాన్ని విసర్జించాలి. ఇప్పుడు 29 చూడండి. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అబ్బా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు సులువుగా మార్చేసిన విధానం ఇది. అమ్మా, ఒక్క మాటలో అమ్మా పాస్టరా నువ్వు ఏమైనా అనుకో, నిజంగా చెప్తున్నాను, ఆ రోజుల్లో ఆ వాక్యాలు చెప్పేటప్పుడే మాకు ఇష్టంగా ఉండింది. ఏటికి ఒక నరుకు నరగతుంటే మాకు నిద్రలో మెలుకు వస్తుంది. మాకు ఇట్టగాని చెప్తే మాకు నిద్ర వస్తుంది. ఏమనుకోబట్టే నిద్ర పోయినా మారేదిలే యేసునామాలు అంతే. ఇంకా అవసరం కళ్ళద్దాలు పెట్టుకుంటాను. నేను కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మనుషులు కనపడకుండా ఆ ప్రియులారా ఆ విధంగా చెప్పుకుంటా పోతాను. కానీ నరుకుడు లేదు, గిరుకుడు లేదు యేసునామాలు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడే అన్యజనుల్లో నుంచి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళని కష్టపెట్టద్దని రాస్తే నన్ను నరకమని చెప్తారా మీరు? పిల్లల్లారా, బోధ ఇప్పుడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే అన్ని జనుల నుంచి వచ్చే వాళ్ళని మీరు కష్టపెట్టద్దు. వాళ్ళకి ఏం బోధిస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. మీరు ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్తారంటే విగ్రహ సంబంధించిన వాటిని తినొద్దని చెప్పండి. ఏం చెప్పాడు దేవుడు మనకి? ఇప్పుడు చెప్తున్నాను, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అన్నాడు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో నంబర్ 1 రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలో నంబర్ 1 వరుసగా. నంబర్ 1 పెట్టుమా, తీసావా? భారము లేని, తేలికైన, సులువైన క్రొత్త నిబంధన విధులు. అదిగో భారం లేవు. ఇప్పుడు మనం చెయ్యిట్లని ఈజీగా మోసేయచ్చు. భారము లేని, తేలికైన, సులువైన క్రొత్త నిబంధన విధులు ఇవి. ఆది సంఘం బోధ ఇది. లేదా తేలికైన బోధ, మనం మోయగలిగిన బోధ. మనం మోయలేని బరువులు కాదు ఇవి, మోయగలిగినవే. నంబర్ 1 అక్కడ 29 ఉంది. ఏంది 28లో? విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు. ఏంటిని తినకూడదు? ఏదైనా ఒప్పుకుంటాడు దేవుడు, దీన్ని ఒప్పుకోడు బిడ్డ. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు యేసయ్య. అందరి దేవుడిలో ఈయన కూడా ఒక దేవుడు అంటే ఇంకా వాళ్ళకి పరలోకం లేదు. అది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి మనం. అంటే వాళ్ళ మనసు ఇంకా ఎలగలేదు, వాళ్ళ దేవుడు వాళ్ళని ఆకర్షించలేదు. కాబట్టి అందరి దేవుడిలో ఈయన ఒక దేవుడు. టిఫిన్ హోటల్కి పోండి, 3 ఫోటోలు పెడతారు. 3 ఫోటోల మధ్యలో ఉంటుంది మన ఫోటో. ఏందిరా మీరా అంటే యేసయ్య మీకు అటు అర్థమయ్యాడా? ఆయన దేవుళ్ళకే దేవుడు రా. ఆయన దేవుడు లేరు, ఉండేదే దేవతలను పడిన వారు ఉన్నారు కానీ దేవుడు లేడు, ఒక దేవుడే అని మనకు తెలుసు. పాపం వాళ్ళకి కళ్ళు వెళ్ళలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు చెప్పండి,
భారము లేని సులువైన తేలికైన మనం చేయవలసిన, ఖచ్చితంగా చేసి తీరవలసిన కొత్త నిబంధన విధుల్లో మొదటిది విగ్రహాలకు అర్పించిన వాటిని పొరపాటును కూడా మనం తినకూడదు. విగ్రహాలు అర్పించిన వాటిని తినకూడదని చెప్పినప్పుడు వినాయక చవితులు బొమ్మల దగ్గర డ్యాన్స్ వేయచ్చా? ఆ ప్రార్థన చేసుకో తింటే ఏం కాదులే అంటున్నా. ఈ మధ్య ఒక అంటుంది అన్నమాట, ప్రార్థన చేసుకొని తినొచ్చులే ఏం కాదులే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పిన బోధ. ఒక్క మాట చెప్పండి, విగ్రహాల దగ్గర పోకుండా ఉంటే కష్టమా ఈజీయా? చెప్పాలి, కష్టమా ఈజీయా? 3 గంటల మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం ఈజీయా? విగ్రహాల దగ్గర పోకుండా ఉండటం ఈజీయా? తెలుగు మాట్లాడుతున్నానా? తుమ్నే బోల్ క్యా కర్తే అచ్చా హై. నీకు ఎదురుగా ఆ పక్క వీధిలో సినిమా పాటలు పెట్టుకొని ఎగరుతున్న బొమ్మ దగ్గరకు పోకుండా నీ ఇంట్లో ఉండటం ఈజీయా? వేకువజామున 3 గంటలు లేచి 6 గంటల దాకా మోకాళ్ళు దిగకుండా ప్రార్థన చేయటం ఈజీయా? పక్క వీధిలో ఉన్న బొమ్మ దగ్గరకు పోకుండా ఇంట్లో కూర్చోవటం ఈజీ. 3 గంటలు లేచి 6 గంటల దాకా మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం మహా కష్టం. దీంతో పోల్చుకుంటే దేవుడు విగ్రహాలకు అర్పించిన వాటికి తినొద్దన్నాడు. విగ్రహ సంబంధమైన ఏ అపవిత్రతని అంటించుకోవద్దన్నాడు. తర్వాత అక్కడ కింద ఉంది, రక్తాన్ని తినకూడదు. కొంతమంది అంటే మనం కాదులే బిడ్డలు, కొత్తగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అలవాటు ఉంటుంది, కోళ్ళు కోసినప్పుడు ఆ రక్తాన్ని కూడా పట్టుకుంటారు. ఆ రక్తాన్ని కూరలో వేసుకుంటారు. కొంతమంది కాల్చుకుంటే ఏదో వాళ్ళ బాధలు ఉందా? రక్తం ప్రాణం అన్నమాట. ఆ రక్తాన్ని తినకూడదని చెప్పాడు దేవుడు. కొంతమంది విగ్రహాలకు బలిస్తారు, వాటికి కూడా రక్తం తింటారంట. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు తినేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలు మ్యాక్సిమం వాటిని మానేస్తారు. అయినా కొంతమందికి అలవాటు ఉంటే, జంతువు ఏదైనా ఒక జంతువును తినేటప్పుడు రక్తము జంతువు మాంసంతో కలిపి తినకూడదు మనం. కొంతమంది పంది మాంసం తింటారు, పందికి తలకాయ వస్తారా? ఇప్పుడు పంది మాంసం తినేవాళ్ళు పంది రక్తం ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఇమిడిపోయి ఉంటుంది శరీరంలో. అందుకే పంది మాంసం మనం తినకూడదు. ఏదైనా రక్తం కింద పడితేనే మనం తినాలా. అది కొత్త నిబంధన బోధ కూడా. ఇది కష్టమా ఈజీయా చెప్పండి? ఇప్పుడు ఏం తినకపోతే, మన పంది తినకపోతే ఏమి? ఇప్పుడు మనకి ఎన్ని లేవు, దేవుడు లేవు, ఎన్ని లేదు దేవుడు మనకి. పందే తినాలా? ఒక పాస్టర్ అంటున్నాడు, ఏదైనా తినొచ్చు ప్రార్థన చేసుకుంటే. పంది నేను బాగా తింటాను చెప్తున్నాడు. తినరా స్వామి, మాకు ఎందుకు వచ్చిన బాధ? మాకు జాలు నాయన, ఆ చేపలు అవి జాలు అయ్యా, పందులు తిని మేము ఎప్పుడు ఏం చేయబడలేదు. కానీ బైబిల్లో యూదులకి పంది హేయమని ఉంది కదా, దేవుడే వాళ్ళకి హేయమన్నప్పుడు మనకేం ఇబ్బంది? మాకు పంది కావాలి మనకు. ఇప్పుడు పంది మాంసంలో రక్తం ఇడిపోద్ది, తినకూడదు. సర్లే, మనకెందుకు ఆ బాధలన్నీ. రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, అబ్బో హలో, గొంతు పిసికి చంపిన దాన్ని కూడా మనము తినకూడదు. పందిని ఎడ చంపుతారు? ఇంకా దేన్ని చంపుతారు? ఎఫ్రా గొంతు పిసి చంపే జంతువులు చెప్పండి. నాకు తెలియదులే, నాకు వద్దా, ఎన్ని అనవసరం, నాకు ముందుకెళ్ళిపోతా. గొంతు పిసికి చంపిన దానిని తినొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆ రోజుల్లో. ఇది కూడా మన బోధ. రక్తాన్ని తినకూడదు అని చెప్తున్నాడు. ఇది చాలా ఈజీ అక్క. నువ్వు చికెన్ షాపుకి పోయావంటే మొత్తం వాళ్ళు కోసి రక్తం కింద పోసి మనకి ఇస్తారు. మనం కోడి కోసుకున్నా కొందు కోసి రక్తం కింద పడి తింటాం, అది మంచిది. ఇది మటన్ అయినా బీఫ్ అయినా రక్తాన్ని కోసి తింటారు, ఇబ్బంది లేదు. ఏవైతే రక్తంతో పాటు తింటున్నావో వాటి వదిలి ఈరోజు నేను చేసిన నామలో. ఇది కొత్త నిబంధన బోధ. ఈజీ, తేలిక, కష్టమేలా. జింక మాంసం తినాలి, జింక మాంసం నాకు తెలియదు అవన్నీ. ఏదైనా తేడా బయట పడ్డావంటే జైల్లో బయట కూడా రావు. ఇంకా ఒకసారి నాకు ఒకరు ఫోన్ చేశారు, సార్ పడింది పెద్దది, తెమ్మంట 1 కేజీ. నువ్వు చెప్పు సార్, వేసేస్తాను. అయ్యా, మన దేశ చట్టం ప్రకారం అది తినటము తప్పు. నేను దేవుని సేవకుడిని, నేనే తిన్నానంటే మీరు ఇంకా కూడా చంపుతారు. పొరపాటు దొరికారు అనుకో, నాన్ బెయిలబుల్ కేసు, జీవితంలో బయటకు వచ్చేది ఉండదు. ఇంకా నా వల్ల మీరు ఎందుకు పోవాలి, నాకు వద్దు నాయన, నాకు తేపకండి చెప్పారు. రోజు తెచ్చుకో తింటున్నారంటే వాళ్ళు పాపం. తినండి, మనకెందుకు వచ్చిన బాధ? రక్తం కింద పోసి తింటున్నారు, రక్తం గొంతు పిసికి తింటారు, నాకు తెలియదు. మొత్తం మీద గొంతు పిసికి చంపిందని తినకూడదని చెప్పిన వాక్యం చెప్పింది. బిడ్డలారా, ఇది మొదటిది. అంటే విగ్రహ సంబంధమైన ఏ అపవిత్రత కూడా మీరు అంటించుకోవద్దు అని చెప్పాడు దేవుడు. ఇది కొత్త నిబంధన విశ్వాసుల బోధ, వాళ్ళకి కావాల్సిన వాక్యం. రెండోది ఏంటంటే ఏముందమ్మా నెక్స్ట్? భారము లేని తేలికైన సులువైన కొత్త నిబంధన విధుల్లో మూడోది ఏముందంటే జారత్వాన్ని విసర్జించాలి. ఇది దేవుడు మంచి కోరుకునేది. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆశీర్వాదాల ప్రవాహాన్ని మీ మీద నేను కుమ్మరిస్తాను.
అని ఏం చేయమంటాడు దేవుడు మనల్ని? జారత్వాన్ని విసర్జించమని చెప్పాడు. అంటే వివాహం కాకముందే పాపంలో పడిపోవడం, అక్రమ సంబంధాలు, అది వ్యభిచారమైనా జారత్వమైనా అది దేవుడు సహించలేని పాపం. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దాని విషయంలో ఒక కన్నేసి ఉండాలి, ఖచ్చితంగా కన్నేయాలి దాని మీద. దేవుడిచ్చిన భర్తతో, దేవుడిచ్చిన భార్యతోనే జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చిన తీర్మానాలు తీసుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ మనం పడిపోయామనుకోండి, దానికి ప్రతిఫలంగా వచ్చే ఆ శాపాన్ని అనుభవించాల్సిందే. మనం ఊహకు చెప్తున్నా, ఉదాహరణకి ఎవరో మన బిడ్డలో ఒక బిడ్డ పడిపోయాడు అనుకోండి, ఆ సంగతి బయటపడింది, భార్యకి అవమానం, భర్తకు అవమానం, సంఘంలో తెలిసిపోద్ది. ఇక సంఘంలో ముఖం చూపించలేడు, ఇంకా నమ్మరు. తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. మన భార్య కానీ కొంచెం నోటిదైతే వాళ్ళని కూడా తనద్దే, వాళ్ళు వచ్చి మనల్ని అంటారు, పోలీస్ స్టేషన్ పోతారు. ఇన్ని మనం భరించాల్సిందే ఖచ్చితంగా. దాని ద్వారా వచ్చే ఫలాలు. దేవుని బిడ్డ కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తాను? జారత్వాన్ని విసర్జించండి. ఇది రాసి ఇప్పుడు పేతురు గారు చెప్తున్నారు, ఈ అవశ్యమైన ఇవి తప్ప 29వ వచనం 15వ అపోస్తల కార్యాలు 15-29వ వచనంలో, ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. పేతురు గారు, పౌలు గారు చెప్పిన వాక్యం అంతా ఇదే. జారత్వాన్ని విసర్జించండి, విగ్రహారాధన సంబంధించి దూరంగా ఉండండి. ఈ రెండే వాళ్ళు చెప్పింది. ఇంకా తెల్ల బట్టలు వేసుకోకూడదు, బంగారం వేసుకోకూడదు, ఇవన్నీ చెప్పలా. ఇవన్నీ ఇంకా మధ్యలో వచ్చినప్పుడు అంతా బిడ్డరా. వాళ్ళేమో రెండే చెప్తే నేను ఇప్పుడు దానికి కొన్ని యాడ్ చేశా. మళ్ళా నేను యాడ్ చేశా. నా బాధలు చెప్పుకుందామని. నా బాధలు కాదులే, బైబిల్లో ఉండే బాధలే అమ్మా. కానీ భారం కాదు, ఇవి చేయొచ్చు, మనం ఖచ్చితంగా చేయొచ్చు. భారం లేని, తేలికైన, సులువైన క్రొత్త నిబంధన విధులను దీన్ని చేస్తే దేవుడు దీన్ని గమనించి ఆయన ఏం చేస్తాడంటే ఆకాశవాక్యులు మన కోసం తెరుస్తాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యమన్న బోధ చెప్పాను. ఇప్పుడు దాకా మీకు పరిశుద్ధాత్మ దేవుడు విగ్రహారాధన సంబంధమైన అపవిత్రత దూరంగా ఉండమన్నాడు. రక్తాన్ని తినొద్దు, గొంతు పిసికి చంపిందాన్ని తినొద్దని చెప్పాడు. మూడోది జారత్వం విసర్జించమని. ఈ మూడు తప్ప ఇంకా ఏ భారాలు నా బిడ్డల మీద మీరు మోపొద్దు. అన్ని జనుల్లో నుంచి కొత్తగా నాలోకి వచ్చే వాళ్ళ మీద మీరు ఇంక ఏ భారాలు మోపొద్దు అని దేవుడు నాకు చెబితే, ముతుకూరులో సేవ స్టార్ట్ చేసినప్పుడు నేరుగా పాటల పుస్తకాలు రాసే, మొత్తం పాటల పుస్తకం ప్రింటింగ్, న్యాయాధిపతి నియమాలు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, మొత్తానికి 50 మంది 5 మంది వేసునామాలు. మంచి పని అయింది, నేను చేసిన పని తమ్ముడా. ఇప్పుడు చెప్తాను చూడండి. 4వది మనం చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సింది, ఇది చాలా భారం ఏం కాదు, తేలికే చేయాల్సింది పెట్టి. మా 4వది ఏంది? అదిగో, భారము లేని తేలికైన సులువైన కొత్త నిబంధన విధుల్లో 4వది ఆరాధనా దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇది కష్టమా తేలిక? త్వరగా చెప్పాలా. కష్టమా తేలిక? నోరులలో యేసు రక్తము పొయ్యా. ఆదివారం పూట క్రమంగా దేవుని మందిరం రావడం కష్టమా తేలిక? సులువు. ఛార్జీకి డబ్బులు ఉంటే వచ్చేయచ్చు, నీరసంగా ఉంది మళ్ళీ పోదాంలే అనుకుంటే ఇంకా మనకు ఆకాశపు వాకిళ్ళు. నీకోసం తాళం వేసేస్తాడంతే, ఇంకా తలుపు వేస్తే ఇంక తెరిచేవాడే లేడు నాదుడు. అక్క ఇది తేలిక, నువ్వు నేను ఖచ్చితంగా చేయాలి. ఇది అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన వదులుకోకుండా దేవుని సన్నిధికి పరుగున వచ్చి ఆయన మందిరంలో మన కోసం మేలులు దాచిపెట్టున్నాడు కదా, ఆనంద ప్రవాహం దాచిపెట్టున్నాడు కదా, సమృద్ధి, తృప్తి, నెమ్మది, మేలులు, క్షేమం ఆయన మందిరంలో మన కోసం దాచిపెట్టాడు. కాబట్టి పరుగున వచ్చి క్రమం తప్పకుండా దేవుని ఆయన సన్నిధిలో ఆరాధించి గణపరిచి ఆయన మాట్లాడి 4 మాటలు పట్టుకొని ధైర్యంగా విశ్వాసం కలిగి ప్రభు కొరకు వెళ్ళాలి. వింటేనే విశ్వాసం వస్తుందని దేవుడు మనల్ని ఒక దగ్గర చేరుస్తుంటే రాకుండా లోక పనుల మీద డబ్బు కొరకు వాటి కొరకు తిరగతా ఉండి అప్పుడప్పుడు మందిరంకి వచ్చేవో అక్క, నీ కొరకు ఆకాశాన్ని పొరపాటు కూడా దేవుడు క్లోజ్. మర్యాదగా తీర్మానం చేసుకో. ఆరాధన దినానికి మీద నుంచి పరిశుద్ధంగా ఆచరిస్తాను ప్రభువా. రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, మీరు రాసుకోలేరని నేను చెప్పట్లేదు బిడ్డలారా, చాలా ఉన్నాయి. ఆరాధన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 5వది నెక్స్ట్ ఇది నువ్వు ఖచ్చితంగా చేయాలి. 5వది
గృహాల ద్వారా సువార్తను అందించాలి. నీవు ఖచ్చితంగా చేయవలసిన విధులివి. గృహాల ద్వారా సువార్తను అందించాలి. లైక్ కొర్నేలి వలె మనం గృహాల ద్వారా సువార్త అందించాలి. కష్టమా తేలిక? సార్ అన్నాలు పెడితే ఖర్చు వస్తలా సార్? అంటే ఏడబెట్టాం అన్నాలు? నిన్ను ఎవరు పెట్టమన్నారు? భోజనాలు నేను పెట్టమని పాస్టర్ ఏమైనా చెప్పాడా? వాళ్ళని ఏడాది చూసి మనం కాల్చుకోవటం ఎందుకు? వాళ్ళకు ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. వాళ్ళకి లేకపోయినా ప్రిస్టేజ్ కోసం అప్పులు తెచ్చి పెట్టుకుంటారు. మనకొద్దు. దైవజనుడా వచ్చి నా ఇంటి మూలంగా నా గ్రామానికి సువార్త అందించి పో అని చెప్పాలి. నువ్వు నీ దైవజనుడు కోడికూర వండమంటే అప్పుడు చూసుకుంటాడు దైవజనుడు కోడి మొత్తం ఒక దారికి వస్తుంది. నీ గ్రామంలో ఎంతమంది నశించిపోతున్నారు అక్క దేవుని మాటలు తెలియక. ఒక క్రైస్తవురాలిగా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత మనం ఖచ్చితంగా చేయాల్సింది మన గృహాల ద్వారా గ్రామానికి సువార్త అందాలి. ఇది ఎవరైతే చేస్తారో వీళ్ళ మీద దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పోస్తాడు ప్రవాహాన్ని. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు వీళ్ళే ఇట్లా ఉండేవాళ్ళే భౌతికంగా ఆత్మీయంగా జీవనోపాధి పరంగా దీవించబడతారు. అట్లా అర్థమైందా? నీ ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టి కాలం అయింది, నువ్వే ఆలోచించుకో బిడ్డ, నీ ఇష్టం అది. తర్వాత 6వది ప్రార్థన చేద్దాం. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. శ్రమలను సహించి అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీకు ఏమన్నా కష్టం అనిపిస్తే నాకు చెప్పండి. ఇప్పుడు నేను మార్చుకుంటా. నాకైతే కష్టం అనిపించట్లా. ఇప్పుడు యేసు ప్రభువుని నువ్వు నిజమైన దేవుడు ఒప్పుకున్నావు. యేసు ప్రభు తప్ప ఇంకే దేవుడు నీకు అర్థమైపోయింది. కష్టాలు వచ్చాయని నీకు దేవుని వదిలేస్తావా? మందిరం రాకుండా అయిపోతావా? కష్టాలు మనకైనా ప్రపంచమంతా వస్తున్నాయా? ప్రపంచమంతా వస్తున్నాయి. నీకే కాదు ప్రపంచమంతా, నాకే కాదు ప్రపంచమంతా వస్తున్నాయి. కానీ మన నిరీక్షణ ఏంది? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఏ శ్రమనైనా ఏ కష్టాన్నైనా మనము సహించగలిగినంత మట్టుకే దేవుడు మనకిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది బాధ అయినా, వ్యాధి అయినా, రోగమైనా, శ్రమ అయినా, ఏదైనా ఏ కష్టమైనా బిడ్డ నేను తట్టుకోగలిగే స్థాయిలోనే మనకిస్తాడు. నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని ఆయనకు అర్థమైనప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే మనకు కలుగు చేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. అందుకే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడని రాయబడి బైబిల్ చాలా దగ్గర రాయబడింది. మత్తయి సువార్త 10:22 ఏముంటుంది తెలుసు? అక్కడ అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు ఉంటుంది. 24:13 అదే మాట. మార్కు సువార్త 13:13 అదే మాట. ఒక్క మాట చదవండి. మార్కు సువార్త 13:13 చదవండి. ముందుకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త 13:13 నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. శ్రమలు సహించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా మనం చెయ్యగలము. నువ్వు తట్టుకోలేనప్పుడు అక్క దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నేను లేపుకుంటాడు. ఆయన ఆమె చెప్పగట్టిగా. నువ్వు తట్టుకోలేనంత భారాన్ని నీ మీదకి ఎప్పుడు పంపించడక్క దేవుడు. నీ కూతురు వయసు ఎంతో, ఆ కూతురు తగిన పనులే నువ్వు చెప్తావా? పెద్ద పనులు చెప్తావా? హలో, మీరు ఎడ చూస్తారంటే పాస్టరా ఆపవయ్యా, ఈ ఒక్కరోజే మమ్మల్ని పరిశుద్ధపరిచేట్టున్నావు, నువ్వు ఈ ఒక్కరోజులోనే మమ్మల్ని పరలోకం తీసుకుపెట్టున్నావు, వాడు చెప్తున్నావా? ఆహోయా సాలుగాని మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా దగ్గర పడిందిలే, ఆపేసే టైం దగ్గర పడింది. అమ్మా, నీ కూతురు వయసు ఎంతో, ఆ అమ్మాయికి చెప్పాల్సిన పనులే నువ్వు చెప్తావు, ఆ అమ్మాయి చేయలేని పనులు చెప్పవు. సేమ్ అలాగే మన దేవుడు మనం సహించగలిగినంత మట్టుకే మన మీదకి శ్రమలు పంపిస్తాడు, కానీ ఎక్కువ పంపించడు. ఒకవేళ మనం ఇబ్బంది పడుతుంటే ఆయనే ఆ భారాన్ని తీసి పక్కన పెట్టి మనకు విడుదల ప్రసాదిస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఆశీర్వాదాల ఓట, ఆశీర్వాదాల ప్రవాహం, ఆకాశ వాకిళ్ళు తెరవబడి దేవుడు మన మీద కుమ్మరించాలంటే శ్రమలు సహించాలి. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. దేవుళ్ళో ఎలా ఉండాలి? అంతం వరకు నమ్మకంగా ఉండాలి. బిడ్డారా, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుద్ది. మరి చికెన్ ఫాక్స్ వచ్చింది, నాకు గుర్తుందా మీకు? రోడ్లో మందిరం ఉన్నప్పుడు చిన్న రూమ్లో, ఆ రోడ్లో చిన్న రూమ్, మన మందిరం కట్టక ముందు చిన్న రూమ్లో ఉన్నప్పుడు వచ్చింది. నాకు ఎప్పుడు రాలా, అదే ఫస్ట్ సార్ రావటం. చికెన్ ఫాక్స్ తెలుసు కదా, గుళ్ళలు వచ్చేస్తాయి ఒళ్ళంతా, దేహం అంతా ఇంత గుళ్ళలు, భయంకర జల. ఒకరోజు బాగానే ఉండింది, రెండో రోజు నుంచి ఎత్తుకుంది నొప్పి. అది మామూలు నొప్పి కాదయ్యా, నేను చూడలేదు ఎప్పుడా.
3వ రోజు నేను ముత్తుకూరులో ఉన్నప్పుడు ముత్తుకూరు మందిరంలో వీళ్ళు ఏంటంటే చెప్పారు, పిల్లలకు వచ్చేస్తుంది దూరంగా ఉండాలంటే. వీళ్ళు ఊరకొరకే వస్తుంటే తలుపు చిక్కేసుకొని దుప్పటి కప్పుకొని ఆ జ్వరానికి ఎన్ని మాత్రం మింగినా తగ్గట్ల ఇంకా ఎక్కువైపోతుంది. సరిగ్గా నాకు తెలిసి అది రాత్రి 11 గంటలప్పుడు అనుకుంటా బిడ్డలరా, నిద్ర రావట్లేదు. ముత్తుకూరు ఆ చివరి రూమ్లో ప్రార్థన గదిలో కూర్చొని పడుకోన్నాను నేను. బర్నబాసన్ వచ్చి వేడి నీళ్ళు కాసి అదేదో ఆకు తెచ్చాడు, ఆకుందంట కలిపి స్నానం చేయమని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం అయిన కలిపిచ్చేసి ఒత్తేసి ఏదో పూసేసిపోయాడు. స్నానం చేసి పడుకున్నా ఇంకా ఎక్కువైపోయినాయి నొప్పులు. కరెక్ట్గా 11 గంటలకు బిడ్డలరా, నా జీవితంలో నేను ఎప్పుడు చూడనంత నొప్పులు అనుభవించాను నేను. నాకు అర్థమైందన్నా, కొంచెం 5 నిమిషాలుగా నొప్పులు ఉంటే నేను పరలోకం పెట్టేట్టున్నాను. అప్పుడు నేను చేశాను తెలుసా బిడ్డలరా, అదే నొప్పులతోటి కన్నీళ్ళు పెట్టి ఆడస్తా, ఏసయ్యా నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను, ఇది నాకు తెలిసి తగ్గేటట్లేదు, అయ్యా నీకు అసాధ్యమైంది ఏం లేదు, నీ చిత్తమైతే నాకు ఈ నొప్పులు తగ్గించని ఓని ఏడ్చా. నేను ఏడుస్తుంటే పిల్లల అవతల పక్క ఏడుస్తున్నారు. నా వల్ల కావడం, నేను చాలా వరకు కంట్రోల్ చేసి మూలకుండా కంట్రోల్ చేద్దామన్నా నా వల్ల కాలా. నేను ఏడుస్తూ ఉంటే పిల్లలు ఈ పక్క ఏడుస్తూ ఉన్నారు. ఏమైనా ఏడ్చుకోండి నా వల్ల కావట్లేదు, నేను కూడా ఏడుస్తూ ఉంటే బిడ్డలారా నేను గమనించానమ్మా, నేను గమనించి మీకు చెప్తున్నాను. నేను ఏ రోజు ఎప్పుడైతే నా వల్ల కావట్లేదు ప్రభు ఒక 5 నిమిషాలు ఏడ్చానో 2 నిమిషాల లోపల నా నొప్పి తగ్గిపోయినట్టు నేను గ్రహించా. చప్పట్లు కొట్టేసైకి దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది శుక్రవారం సాయంత్రం జరిగింది రాత్రి. ఆదివారం ఉదయం హ్యాపీగా వచ్చి వాకింగ్ చెప్పాను నేను మళ్ళీ మందిరంలో. అంటే నేను ఎప్పుడైతే ఏడ్చానో నా వల్ల కావట్లేదని అక్కడి నుంచి దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు మరలా. అంటే ఇంకా నా బిడ్డ తట్టుకోలేడు, అయిపోయింది నా బిడ్డ సంగతి, ఇంక వీడిని నేను హెల్ప్ చేయాలని అది తప్పించే మార్గం కూడా ఆయనే చేసి ఇక నొప్పిని పైకి రానికుండా కిందగా తగ్గించేసి అసలు గుళ్ళలు కూడా తగ్గిపోయాయి ఆదివారం కల్లా. చాలామంది అన్న రమాచెల్లి అన్న ఇంత త్వరగా తగ్గిపోయింది అన్న, మీకు అసలు మామూలుగా ఇంత త్వరగా తగ్గదన్నా, చాలా కష్టం. దేవునికి అసాధ్యమైంది ఏముంది? నేను మళ్ళీ వాక్యం చెప్పాలి కదా, మచ్చలు వాక్యం ఏంటి చెప్తాం, ఆయన తెలుసు కదా. అందుకే ఆయన ఇక నేను సహించలేనంత స్థాయికి వెళ్ళింది మళ్ళీ కిందకి తీసుకొచ్చేసాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇలాగే చెప్తున్నాను, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ నిందలైనా నువ్వు తట్టుకోగలిగినంత వరకే దేవుడు అనుమతిస్తాడు. నువ్వు తట్టుకోలేవని తెలిసినప్పుడు ఆయనే నిన్ను చేయి పట్టుకొని లేపి మొత్తాన్ని విడిపి పక్కకి నెట్టి నిన్ను మరల క్షేమాన్ని నెమ్మదినిచ్చి నిన్ను వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు చెప్పాడు, దీన్ని చెయ్యాలి. మీరు ఏం చేయాలి ప్రభువా? నా కొరకు నువ్వు అంతం వరకు సహించాలా, నా కొరకు ఓర్చుకోవాలి, నా నిమిత్తమై నువ్వు అంతం వరకు నమ్మకంగా ఉండాలి, నన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు, నన్ను సనగకూడదు, కొనకూడదు. అలాగే ప్రభువా చేస్తానయ్యా. కష్టమా? నాకైతే కష్టం లేదు. ఒకవేళ మీకు కష్టం అనుకుంటే ఆకాశపు వాక్యులు తెరవబడవు, ఇది తీర్మానించుకోండి. లాస్ట్ది ఏంది? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. టైం అయిపోయింది. లాస్ట్ ఏముందమ్మ అక్కడ? దేవునికి బీదలకు ధారాళంగా ఉత్సాహంగా విత్తాలి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఉత్సాహంగా విత్తాలి, ధారాళంగా విత్తాలి. ఎవరెవరికి? దేవునికి, బీదలకి. ఇది కొంచెం కష్టం అన్నా, ఏదైనా చెప్పు చేస్తాం. డబ్బు ఇచ్చే పరిస్థితులు అంటే కొంచెం కష్టం అన్నా, అంత ఈజీగా మేము ఇవ్వలేము, అది మాకు మైండ్ రాదు అని నువ్వు అనుకుంటే ఇక నిన్ను ఈ భూలోకంలో ఎవరు బాగు చేయలేదని మాత్రం ఒక్క మాట చెప్పగలుగుతాను నేను. ఇంకా బిడ్డలారా, ఆరోగ్యం ఇచ్చి సంపాదించే శక్తిని ఇచ్చి 10,000, 20,000, 30,000 సంపాదించుకునే శక్తిని ఆయన ఇస్తుంటే ఆయనకి ఇయడానికి మనం వెనక తగ్గితే ఇంక మనం ఏం చేస్తాం దానికి? అమ్మా ఇంతకంటే నేను దీనికి వివరించి చెప్పలేను, నా వల్ల కాదు, చెప్పినా కొంచెం బాధలు వస్తాయి. ఇది చెయ్యకపోతే ఆర్థిక సంబంధమైన అభివృద్ధిలో నువ్వు ప్రగతి పదంలో వెళ్ళటం మహా కష్టం. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల చెప్పాడు దేవుడు, దేవునికి బీదలకి ధారాళంగా ఉత్సాహంగా నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి విత్తాలి. 2 కాసులు బీదరాలు దేవునికి ఇవ్వలేదా? శూనేమీరావు తన ఇంటి మీద మేడగది తన దైవజనుల కోసం కట్టలేదా? బేతనీయ కుటుంబం యేసుక్రీస్తు వరకు ఒక అడ్డగా మారిపోలేదా? వాళ్ళందరూ ప్రభు కోసం చేసినప్పుడు నువ్వు చేయడానికి ఏమి? చేయలేకపోతే పిసినార్తనం అంటారు. పిసినార్తనం ఉంటే డోర్ క్లోజ్. బిడ్డ, మంచి మనస్సాక్షిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. నెక్స్ట్ ఏముందమ్మా? అయిపోయిందా? అంతవరకు అయిపోయిందా? ఇది భారము లేని సులువైన దేవుని కొరకు మనం చేయాల్సిన విధులు. ఏం చెప్పాను ఒకటి గుర్తు చేస్తా. విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, గొంతు పిసికి చంపిందని తినకూడదు.
రెండోది జారత్వాన్ని విసర్జించాలి. అక్రమ సంబంధాలు, స్త్రీ పురుష పాపాలకి చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ పొరపాటు పడితే దానివలన వచ్చే ఫలితాలు అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ నువ్వు తప్పు చేసావనుకో, వచ్చి క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు, కానీ లోకం క్షమించదు. సాక్ష్యం దెబ్బతినిపోద్ది. నువ్వు దేవుని సన్నిధిలో ఇంతకు ముందులాగా నడవలేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత మూడోది, ఆరాధన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారం నువ్వు దేవుని పని చేసిన తర్వాత ఏ పనైనా. నాలుగోది, నీ ఇంటి ద్వారా నీ గ్రామానికి సువార్త అందించడం నీ బాధ్యత, అది ఖచ్చితంగా చేయాలి. ఐదోది, ఒకవేళ అప్పుడప్పుడు నీ మీదకి శ్రమలు, రోగాలు, నిందలు, బాధలు వచ్చి పడిపోయినప్పుడు సహించి నమ్మకంగా నిలబడితే నిశ్చయంగా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఐదోది, మళ్ళీ ఆరోది, దేవునికి బీదలకి ధారాళంగా ఉత్సాహంగా విత్తాలి. ఇవి మనం చేయగలిగినప్పుడు బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు మన కోసం ఏ ద్వారాలు తెరుస్తాడు చెప్పండి? ఏం తెరుస్తాడు? ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. ఒక మాట చెప్తాను బిడ్డలారా, ఇవి తప్ప ఇక మీ మీద ఏ భారం కూడా మోపకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. నాకు చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. గట్టి చెప్పు హల్లెలూయా. మీ మీద ఇవి తప్ప ఇక నేను ఏ భారమో మోపకూడదు దైవజనుడిగా. ఇది పరిశుద్ధాత్మకి సమ్మతమైంది, నాకు సమ్మతమైంది. పేతురు గారేమో రెండే చెప్పాడు, నేను అనుకుని యాడ్ చేసి చెప్పా. ఇప్పుడు 2000 అది జరిగింది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో. ఇప్పుడు మనం ఆల్రెడీ 20వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి కొంచెం యాడ్ చేశాను అంతే. నేను ఇవి కూడా మీకు కష్టమేం కాదు అని చెప్పి నేను చాలా ఈజీయే. మిమ్మల్ని ఏమన్నా నేను 3 గంటలు ప్రార్థన చేయమన్నానా? త్వరగా చెప్పాలా? నిద్ర వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. మీరు ఏమైనా ఇప్పుడు నాకు సంబంధం లే. నేను చెప్పాల్సిందే చెప్తా. మీరు ఏమైనా కానీ ఇంకా మీరు కళ్ళు మూసుకుంటారో, మీరు అవసరత గొర్రె కూడా పెట్టండి, మైకి పెడతారు అవసరం దగ్గర. నన్నేం చేయమంటారు దానికి? నేను ఇంత ముందులాగా అరిసి మిమ్మల్ని కసితే కోస్తావు, నాకు సంబంధం లేదమ్మా. ప్రభు ఏం చెప్పాడు? వీటికంటే ఎక్కువ భారం మోపద్దు. కానీ ఇక్కడే ఉందాక, వీటిలో నువ్వు ఏది చేయకపోయినా డోర్ లోపల గుర్తుపెట్టుకో. ఇవి నువ్వు చేస్తేనే నీ కుటుంబం దీవించబడదు బిడ్డ. ఈ 5 ఈ 6 అయితే 7 నువ్వు ఏ దాంట్లో పడిపోయి ఉన్నావో, ఏ దాంట్లో దూరంగా ఉన్నావో, ఏది నువ్వు బలహీనంగా ఉన్నావో దాన్ని సరి చేసుకో. ఈ 7 చేస్తే అప్పుడు ప్రభు అంటాడు, నన్ను శోధించండి. మీరు చేశారు కదా, దీన్ని చేసి నన్ను అడగండి, శోధించండి, నన్ను ఇరిటేషన్ చేయండి, నన్ను టార్చర్ పెట్టండి అని చెప్తున్నాడు ఆయనే. దీన్ని చేసి నన్ను శోధించు, నీ కొరకు నేను ఆకాశ ద్వారాలు విప్పతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా అయిపోయిందా? ఈ విధంగా నమ్మకంగా నువ్వు జీవించినప్పుడు నీ కొరకు ఖచ్చితంగా దేవుడు తెరుస్తాడు. అయితే ఒక 5 నిమిషాలు ఏం కాదులే. ఈ రోజుల్లో ఉండే నెల్లూరులో ఉండే చర్చిల్లో మన రోజుల్లో ఉన్న పాస్టర్లు కొన్ని భారాలు మోపుతున్నారు. అవి చెప్పేసి ఆపేస్తా. ఇస్రాయల్ పాస్టర్ కూడా మీ మీద కొన్ని భారాలు మోపాడు, ఇప్పుడు తీసేసాను వాటిని. అవేందో చెప్తా మీకు. అవి పరిశుద్ధాత్మ దేవుడు మోపమని చెప్పలా, అది కావాలని పాస్టర్లు రెడీ చేసుకున్నాయి. విశ్వాసులు బాధ పెట్టడానికి, విశ్వాసులు ఇబ్బంది చేయడానికి దైవజనులు రెడీ చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం లేని సిద్ధాంతాలు ఇవన్నీ. అవి కూడా చెప్పేస్తే నా సబ్జెక్ట్ పూర్తి అయిపోద్ది. బిడ్డ ఇది చెప్పాలంటే ఇప్పుడు నేను పాట పాడాలా? పెడతా ప్రకాష్ పెట్టు. నేను టైం ఎంతనే కానీ మీరు భలే నీరసంగా ఉన్నారు. మీరు హుషారుగా ఉంటే చెప్తాను, కానీ మీరు నీరసంగా ఉంటే నేను చెప్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భలే పెట్టావు. పల్లవ పాడదాం, తర్వాత చెప్తా. కొట్టేదేదో నీరసం కొట్టకుండా హుషారు కొట్టండి పెట్టారా. ఆదివారం దేవుడిదమ్మా, ఏం కాదు. కానీ ఒక అరగంట మళ్ళా వారం రోజులు నీ కోసం వాడుకుంటావు కదా, ఒక 10 నిమిషాలు అటు ఇటు. జగాలనేలే మహారాజా, సృష్టికే యజమానుడా, రమ్యమైన పోలికలో మమ్ము చేసిన యేసయ్యాని మనోహర ప్రతిరూపం.
మానవాళికిచ్చావే నీ జనాంగమే. మోసపోయనే ఆది సర్పమే మమ్ము ఈడ్చుకెళ్ళేదే. జీవవృక్షమే మాకు దూరమాయనే. చిమ్మ చీకటే భూమిని ఆవరించెనే. పంపావే సహాయం ఉడమి పొంగి పొర్లునట్లు. ఆపావే ప్రమాదం పాతాళం భయపడునట్లు. నీలోనే పొందామే నిత్య జీవమే. చేస్తామే ఊరంతా నిత్య పండుగే. హ్యాపీ 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 క్రిస్మస్. మెర్రీ 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 మెర్రీ. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకింగ్ విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనల ప్రవాహాన్ని మీ మీద కుమ్మరిస్తా. Glory. చప్పట్లు కూడా హుషారు కొట్టట్ల, మరి చప్పట్లు కూడా. యేసు రక్తం. హల్లెలూయా. ఆపు కుమారా, ఆపాలనిపించట్లేదు కానీ ఆపి తాపత. ఇంకా మొఖాలు మారిపోయినాయి. అమ్మా నేను స్టార్ట్ చేసి ఎంతసేపు అయిందంటే చెప్తాను నేను మీకు. 1:07 అయింది నేను స్టార్ట్ చేసి కరెక్ట్గా. ఒక 3 నిమిషాలు ఆపుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకుండా. కొత్త నిబంధన సంఘంలో కొన్ని భారమైన బరువులు ఇవి కేవలం పాస్టర్లే మాపుతున్నారు. బిడ్డ, నేను ఈ మాటలని మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మోసపోకూడదు. అవసరమైతే నేను వీటన్నిటి మీ మీద పెట్టచ్చు. అవసరమైతే మీ మీద నేను వీటన్నిటిని పెట్టచ్చు, పెట్టి మీ మీద ప్రభువుగా ఉండొచ్చు నేను. కానీ నాకు అలా ఇష్టం లేదు. బైబిల్ ఏది చెబితే అది చేయాలన్న ఆశ. బిడ్డలారా, మీకు నేను చెప్తా ఉంటే అర్థం అవుద్ది. రాసేవా, ఏమని రాసేవా? క్రొత్త నిబంధన సంఘములో కొన్ని భారమైన బరువులు అంటే ఏందో చూడండి. నెంబర్ 1, ఫస్ట్ది ధర్మశాస్త్రపు ఖండన బోధన రుద్ది విశ్వాసులను కృంగజేయడం. ఏ బోధ? ధర్మశాస్త్ర ఖండన. ధర్మశాస్త్ర బోధ అంటే అర్థం ఏంటంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. దేవుని మందిరంకి వస్తా తాగుతున్నావా? నీ దరిద్రం అందువల్ల నీకు. సినిమా చూస్తున్నావు కదా, ఎందుకు ఈ విధంగా అల్లాడేది నువ్వు? నీ శాపం, నీ దరిద్రత. ఈ రోజుకైనా మారు మనసు వదిలిపెట్టు, లేకపోతే చస్తావు అని. అది చేయకూడదు, అది చేస్తే ఈ శాపం, ఇది చేస్తే ఈ శాపం, అది చేస్తే ఈ శాపం. ఈ వాక్యాలన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నేను మానేది లేదు, నేను దీవించబడేది లేదు. నేను ఎంత మారాలన్నా నా వల్ల కావట్లా. కాబట్టి దేవుడు నన్ను దీవించడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుల్నే దీవిస్తాడు, నీతిమంతుని దీవిస్తాడు, నన్ను కాదు, నేను శపించబడిన వాడినే అని కృంగిపోయి మందిరానికి కూడా రావటం ఇష్టం లేక ఒక వారం వస్తే 4 రోజులు రాకుండా. కొన్ని సంఘాల్లో జనాభా ఎందుకు లేదో తెలిసిపెట్టారా? కొన్ని సంఘాలకి జనాభా ఎందుకు పోవట్లేదు తెలుసా? ఈ విధమైన ఖండన బోధన రుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం చెప్పమన్నాడు? అన్ని జనుల్లో నుంచి దేవునిలోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పమన్నాడు? విగ్రహ సంబంధమైన అపవిత్రత మాత్రమే విసర్జించండి, జారత్వాన్ని విసర్జించండి. ఇంతకంటే ఇంక ఏది మీ మీద మోపడం మాకు ఇష్టం లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో చర్చిలోకి వచ్చినప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుండవు, నరకతాడు దేవుడిని, జాగ్రత్త. మామూలుగా ఉండదు దేవుడి దగ్గర. ఎందుకు నీ పుట్టి మీరు తగలాడింది? ఎందుకు నీ ఏడుపు? ఎందుకు నీ కన్నీళ్ళు? మందిరం సరిగ్గా లేవు నువ్వు. ఇట్లాంటి బోధలు బిడ్డలారా బయట వినపడుతుంటాయి. ఒకప్పుడు నా దగ్గర ఎక్కువ ఉండేదమ్మా. దేవుడు నా కళ్ళు తెరిచి నాకు కృప చూపాడు. ఆమె చెప్పడం గట్టిగా. లేకపోతే మీరు కూడా ఎంతమంది వెళ్ళిపోయి ఉండేవాడు కాదు. ఇక్కడ ధర్మశాస్త్ర ఖండన బోధ రుద్ది విశ్వాసుల్ని కృంగజేయటం. దీనికి 4-5 రెఫరెన్స్లు ఉన్నాయి, టైం లేదు నేను చదివించడానికి. అలా ధర్మశాస్త్ర బోధ రుద్దకూడదని బైబిల్లోనే ఉంది. ఒక్క మాట చదువుతామని మీకు నమ్మడానికి ఒక్క మాట. ఏమనుకోబాకండి. గలతీ పత్రిక 2:15 అండి. అట్లా వాక్యం చెప్పొద్దని దేవుడే చెప్పాడు బైబిల్లో. గలతీ పత్రిక 2:15 చూడండి. గలతీ పత్రిక 2:15 ఏమో తెలుసా? మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాము. ఇప్పుడు చూడండి, మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ మాటకు అర్థమైందంటే ధర్మశాస్త్రంలో అది చేయకూడదు, ఇది చేయాలి, నరహత్య చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పిన వాటిలో ఉన్నాయే, వాటిని అనుసరించి నడవటం వల్ల మనం నీతిమంతులం కావట్లా. యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులం అయ్యాం. యేసయ్య ఎంత మంచి మాట, క్రీస్తునందలి విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం, కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన కాదు అన్నప్పుడు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అట్ట ఉండకూడదు, ఎట్ట ఉండకూడదు, ఎట్ట కూర్చోకూడదు, అట్ట నడవకూడదు. ఎందుకు మనకు అవసరమా? జస్ట్ అలా చెప్పు వదిలేయాలంతే, దాని పెద్ద ఒత్తకూడదు. అలా ఒత్తి మనుషులు నేడిపించి అక్కడే 3వ అధ్యాయం 11 వచ్చింది చూడండి. 3:11 ఏమో తెలుసా? ధర్మశాస్త్రము చేత ఎవ్వడునో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టం. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బాధ అర్థమైందా? ధర్మశాస్త్రం చేత, ధర్మశాస్త్రం అంటే ఆది కాండం దగ్గర నుంచి మొదలుకొని ఏంది ద్వితీయోపదేశ కాండం వరకు 5 ఖండాలు. ఈ 5 ఖండాలలో ఉన్న బోధ ప్రకారము ఎవడు కూడా నీతిమంతుడిగా దేవుని ముందు తీర్చబడడు. ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని నీతిమంతుని తీర్చబడడు, ఆ సంగతి స్పష్టం. కాబట్టి నీతిమంతుడు ఎవరంటే విశ్వాస మూలంగా జీవించేవాడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నిజమైన దేవుడు మనం నమ్మాం కాబట్టి ఇప్పుడు మన నీతిమంతులం అయ్యాం, ఆయన రక్తాన్ని బట్టి కడగబడ్డాం. ఇది సంగతి. ఇది బోధించాలి, కానీ ఖండన బోధ రుద్ది అటు చేయకూడదు, ఇటు చేయకూడదు. నువ్వు వ్యభిచారం చేసావు కాబట్టే ఈరోజు మీ ఆయన వదిలేశాడు నిన్ను, నీకు సావాలను పెట్టే, నువ్వు చిన్నదానివే అని బిడ్డలను బాధ పెట్టి, ముత్తుకూరులు ఎంతోమంది బిడ్డలను ఏడిపించి వాళ్ళ మీద శాపాలు కురిపించి, నా నోరు 15 సంవత్సరాలు బిడ్డలారా, 13-14 సంవత్సరాలు దేవుడి దయ కనికరించడమ్మా నన్ను. ప్రభువుకి మహిమ కలుగునుగాక. రెండోది చెప్పెట్టుమా, 2వ భారం. ఇప్పుడు పాస్టర్లు మాపుతున్నారు 2వ భారం. ఏముంది అక్కడ? 2 గంటల పాటు ప్రార్థన చేస్తేనే, నిరంతరం బైబిల్ ధ్యానం చేస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన భక్తిపరులం అవుతాం. ఒకవేళ నువ్వు కానీ గంట ప్రార్థన చేయకపోయినా, బైబిల్ కానీ చదవకపోతే భక్తిహీనులు మీరు అని బోధించే బోధ కూడా పాస్టర్లు తయారు చేసిన బోధ. అవును, కానీ రోజుకి 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. పాస్టర్ తప్ప నేను ఎత్తను, లెక్క సలోమకి ఎత్తదేమో నాకు తెలిసి. ఇంకెవరన్నా 2-3 ఎత్తండి. తల్లి ఏం కాదులే, నేను ఎత్తలా, నేను చేయట్లా, నేను ఎత్తను. మీరు ఈవిడ చేసేవాళ్ళు ఎత్తండి. రోజుకు 2 గంటల ప్రార్థన. అది కొడుకు కాబట్టి, వాళ్ళ అమ్మ కొడుకు కాబట్టి ఎత్తాడులే. ఇంకా ఎవరు ఉన్నారమ్మా? 2 ఎత్తారు. ఇంతమంది సంఘంలో ఉంటే ఇప్పుడు మనందరం ఎవరమన్నా? ఆ వాక్య ప్రకారం ఎవరమే? భక్తిహీనులమే. ఒక్క పూట గంట కూడా ప్రార్థన చేయలేని సైతాన్ మొహందానా? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలి నీకా అని నేను బోధించాను అనుకో, మీకేమనిపిస్తుంది తెలుసా? ప్రార్థన చేయాలనే ఉంది పాస్టర్ గారు, కానీ మా వల్ల కావట్లేదు పాస్టర్ గారు. ఎట్ట చేయాలి పాస్టర్ గారు? నా వల్ల కావట్లా. నిద్ర మేలుకొని చేయాలని ఉంది, శరీరంలో బలహీనత రోగం ఉంది, నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు. ఎట్ట చేయాలి అంటే ఇంక మేము దీవించబడేది లేదా? లేదో, నువ్వు ప్రార్థన చేస్తేనే దీవి నీకు, అంతే. రోజుకు 2 గంటలు, ఉదయం గంట, సాయంత్రమా గంట, అది కూడా మోకాళ్ళ మీద. మళ్ళా మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు దీవించబడతాడు, కూర్చొని ప్రార్థన చేసేవాడు పోతాడు కిందకి. అందుకని మీరు మోకాళ్ళ మీద చేయండి ప్రార్థన. రోజుకి 8 గంటలు బైబిల్ ఏముంది? ఒక్క గడియను నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరని యేసు అడిగితే ప్రార్థన చేయబల్లా సైతాన్ బోధ చేస్తున్న పాస్టరా అని ఇప్పుడు నన్ను కొంతమంది అనుకుంటారులే. మీరు ఎన్నైనా అనుకోండి, ముందు ముసలి పండుగ 2 గంటల పాటు ప్రార్థన, నిరంతరం బైబిల్ చదవటం, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం బైబిల్ చదవాలా. రోజుకి 5 అధ్యాయాలు చదివితేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లేకపోతే మీరు బైబిల్ చదవలేదా పోతారు. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేయండి. ఆమేన్ గట్టిగా. మీకు ఎప్పుడు బైబిల్ చదవాలనిపిస్తే అప్పుడే చదవండి. మనము బైబిల్ చదివినందువల్ల, ప్రార్థన చేసినందువల్ల పరలోకానికి పోము. యేసయ్య రక్తంతో కడగబడ్డాము కాబట్టి పరలోకం వెళ్తాం. మనం పరలోకానికి పోయేది బైబిల్ చదవటం వల్ల, ప్రార్థన చేయడం వల్ల కాదు. యేసయ్య మనల్ని కడుక్కున్నాడు కాబట్టి పరలోకం పోతాం. మనం ఆమేన్ చెప్పండి గట్టిగా. మన పరలోక ప్రవేశం భక్తి మీద, మన క్రియల మీద ఆధారపడి లేదు. మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం మన పరలోకం తీసుకోబోదు. యేసయ్య మనల్ని ఏరుకొని, కోరుకొని, కడిగి పిలుచుకున్నాడు కాబట్టి, నిర్ణయించుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమను బట్టి మనం పరలోకం పోతున్నాం. రేపు ఆమేన్ చెప్పండి గట్టిగా. అట్లాగని బైబిల్ చదవద్దని నేను చెప్పట్లా. పూర్తిగా చదివే వాళ్ళని మనం ఆపలేం. పాస్టర్ అమ్మ 3 గంటలు రండి ఇంటికి, ప్రతిరోజు లేచి తోగతైనా కూర్చుంటుంది, కానీ పడుకోరు మాత్రం పడుకోదు. అది దానికి ఇచ్చిన కృప. చందన్న చేయకుండా ఉండలేడు. చందనకు దేవుడు ఇచ్చిన కృప, లేస్తాడు, చేస్తాడు. అట్లాగని అందరిని భక్తిహీనులు అంటే
అదే కానీ కరెక్ట్ అయితే మీ అందరికంటే పెద్ద భక్తిహీనుణ్ణి నేనే. అబద్ధాలు చెప్పకూడదు, నేను ఎప్పుడు నిజాలే చెప్తా. చూసారా, అమ్మ పార్టీ వాళ్ళు ఒకడే ఉన్నాడు, అమ్మ పార్టీ ఒక్కడే. తండ్రి పార్టీ చూడండి ఎంతమంది ఉన్నారా? ఏంది, నా పార్టీ ఎక్కువ సంఘంలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రకాష్ చేతి చేస్తాడు, ప్రకాష్ కూడా చేస్తాడులే. ఎవరో ఇద్దరు ముగ్గురు చేస్తారు అమ్మ పార్టీ, అది కూడా వాళ్ళకి వరం ఉంది కాబట్టమ్మా. వాళ్ళకి ఆ వరం దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి తెలియదు. కానీ మేము చేస్తున్నాం తెలియక. ప్రార్థన వరం దేవుడు ఇస్తే 4 గంటల తర్వాత నిద్ర రాదు మనకి. ఒకవేళ నిద్రపోతే ఆ రోజు ఏడ్చేస్తాం దేవుడి దగ్గర, అయ్యో ఏడుస్తాం. ప్రార్థన వరం కనుక ఒక వ్యక్తికి దేవుడు ఇస్తే వాళ్ళు 4 తర్వాత ఇక నిద్రపోరు. నిద్ర పడుకున్నా కూడా వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. పాస్టర్ ఏడుస్తుంది ప్రార్థన చేయకపోతే. ఒక్కోసారి టిఫిన్ కూడా పెట్టదు మాకు, ప్రార్థన చేసుకొని వస్తేనే మాకు టిఫిన్. అందుకే నేను పోయి తెచ్చేస్తా పిల్లలకి. ఆమె మనం లేపలేము, ఆమె ప్రార్థన చేస్తేనే టిఫిన్ పెట్టద్ది. అది వరం. కొందరికి పాటలు పాడే వరం, కొందరికి ప్రార్థన చేసే వరం, కొందరికి వాక్యం చదివే వరం, కొందరికి బుద్ధి వాక్యం చెప్పే వరం. ఇలా ఎన్నో రకాల వరాలు ఉన్నాయి. వరం ఉండేవాళ్ళు చేస్తారు తల్లి. మనకు వరం లేదు. 7కి లేకపోతే ఇబ్బంది ఉంది. 7కి లేచి ఒక 10 నిమిషాలు చేసుకో, ఒక అరగంట చేసుకో, నీ ఇష్టం అది. నువ్వు అరగంట, 10 నిమిషాల, గంట, 4 గంటల, అది తర్వాత పరలోకంలో చూసుకుందాం. నువ్వు చేసినా చెయ్యకపోయినా యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు దేవుడి బిడ్డవే. కొట్టు అందుకో ఎట్ట కొట్టాలా అంత మన బ్యాచ్. కొట్టు గట్టిగా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఏం సార్ చెప్పేస్తున్నారు మీరు? అంతే, బిడ్డల ముందు మాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు వచ్చిన మా అసలు సంగతి 3 పెట్టు అట్టే ఇటు తెలిచేయాలి ఇప్పుడు. అబ్బా, 3వ సంగతి ఏందమ్మా? తెల్ల బట్టలు, అలంకరణ, బంగారు ఆభరణాలు గూర్చి అతి పరిశుద్ధ బోధ చేస్తున్నారు ఇప్పుడు బయట. ఎవరైతే తెల్ల బట్టలు వేసుకోలేదో వాళ్ళు అవిశ్వాసులుగా చిత్రీకరిస్తారు. ఎవరైతే ఎక్కువ అలంకరణ చేసుకుంటారో వాళ్ళని అవిశ్వాసం చిత్రీకరిస్తారు. ఎవరైతే బంగారు ఆభరణాలు ఎక్కువ వేసుకుంటారో వాళ్ళని అవిశ్వాసం చిత్రీకరిస్తారు పాస్టర్లు. అవునుగా నేను అడుగుతున్నానా, యేసు రక్తంలో కడగబడి ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచబడిన బిడ్డల్ని తెల్ల బట్టలు వేసుకోకపోతే నువ్వు అవిశ్వాసివని చెప్పే దమ్ము నీకు ఎవడిచ్చాడు? ఆయన రక్తం చేత కొన్నాడు, కడుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. ఆయన స్వాస్థ్యం అది. విగ్రహారాధన నశించిపోతున్న బిడ్డలను దేవుడు సెలెక్ట్ చేసుకొని సంఘంలో తీసుకొని వచ్చి ఆయన పిలుచుకున్నాడు కదా. ఆయన తీసుకొచ్చుకున్న బిడ్డని తెల్లబట్టలు వేసుకోకపోతే నువ్వు అవిశ్వాసం అని చెప్పడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వేం లౌడ్వే? పెందుకోస్తాళ్ళని టీపీఎం వాళ్ళని అడుగుతున్నా ఈ మాట. నేను వాళ్ళని మనం అడగలేము, ఇక్కడ అడుక్కుందాం అంతే. మిమ్మల్ని ఈ బోధ ఎవరు చెప్పమన్నారు? అసలు మీకు ఏ అధికారంతో మీరు ఈ బోధ చేశారు బిడ్డలారా? తర్వాత ఇంకోటి ఏంది? బంగారం అసలు పెట్టుకోకూడదు. బంగారు కానీ పెట్టుకున్నారంటే నరకంలో కాలుతాయి. చేతులు బంగారం పెట్టుకుంటే రేపు అమ్మ నేను విన్న బోధ చెప్తున్నాను మీకు. నేను విన్న బోధ మీకు చెప్తున్నాను. మా రోజుల్లో ఏ బోధ చెప్పారు తెలుసా? ఏ వేలుకైతే బొంగరం పెట్టుకుంటారో ఆ వేలుని ఎక్కువ కాలసని చెప్పాడు మాకు వాక్యంలో. ఉంగరం ఏ వేలుకు పెట్టుకుంటారో ఆ వేలుని ఎక్కువగా కాలుస్తాడు దేవుడు. మెడలో కానీ దండ వేసుకున్నారనుకో ముళ్ళ పాము వచ్చి మెడల్లో తిరగద్దని చెప్పారు మాకు మా పాస్టర్లో. చైన్ కానీ మీరు మెడలో వేసుకున్నారా ముళ్ళ పాము వచ్చి గుచ్చతే మిమ్మల్ని. భూమి మీద బంగారాన్ని విసర్జించి బతకాల. క్రైస్తవులకు అసలు బంగారం మీద పిచ్చి ఉండకూడదు. అంటే మేము నమ్మేసి ఆ రోజులు నమ్మేసి ఎన్ని బాధలు పడ్డా మీకేం తెలుసు? 25 సంవత్సరాలు తర్వాత అలంకరణ. ఏదో కొంచెం ఆడపిల్లలు కొంచెం పొగట పూసుకొని వచ్చారనుకోండి, ఇవిచారి ఏదో చేస్తుంది ఈ మనిషి, అందుకే ఇంత పోస్తుంది. ఎవరో కాదు, నేను కూడా తిట్టానులేమ్మా, నేను కూడా తిట్టా. ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు, వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసి పూలు పెట్టుకొని వచ్చింది ఆదివారం. ఏం పెట్టుకొని వచ్చింది? పూలు పెట్టుకొని వచ్చింది. ఆ రోజు నేను కూడా ఉన్నా, ఇది ప్రార్థనకు పోయి ఉన్నా. వాళ్ళ ప్రార్థనకి వాక్యంలో ఆయన అడిగాడమ్మా. అప్పుడు నాకు వాళ్ళ షబాష్ సూపర్ పాస్టర్ అనిపించింది ఆ రోజు. కానీ ఇప్పుడు కోపం వస్తుంది. ఏమడిగాడు తెలుసా? ఏయ్, పూలు పెట్టుకొని మందిరం రావడానికి నీకు ఎవడిచ్చాడే దమ్ము? నీ అందం ఎవరు చూడాలి? నీ ఇంట్లో నీ 4 గోళ్ల మధ్య నీ మొగుడు చూపించుకో. నీ ఏంది అంత పూలు? ఈ మాటలు ఎక్కడ మాట్లాడుతున్నా తెలుసా? పబ్లిక్గా ఆ చర్చిలో పూలు పెట్టుకొని వచ్చిన ఆ ఒక్కటే. దేవుడి దయ వల్ల అదే లాస్ట్ రోజు చర్చికి రావటం అని నాకు చెప్పాడు. తర్వాత తమ్ముడా, అపోస్తలుల బోధ కొడితే దెబ్బ పోయిన మనిషి ఇంకా ఉంటే గట్టి ఉండాలి నా దగ్గర అన్నాడు. నేను కూడా నిజమే అనుకున్నా. ఇట్టే చెప్పాలేమో, ఏయ్ ఎవడో చూపిస్తావే నీ అధికారం, నీ అందమో? పూలు పెట్టుకొని వచ్చావా?
అని అరిచాం కాబట్టే మా చర్చిలో జనాభా పెట్టున్నారు. దేవుని ప్రేమను బోధించిన సంఘాలు పొర్లి పారుతున్నాయి ఇప్పుడు యేసునామంలో. వేల మంది పోయాడు చేరిపోతున్నారు. ఆ ఆదరణ, ఆ నెమ్మది, ఆ అభివృద్ధి, ఆ క్షేమం, ఆ నిండైన మెండుదల, ఆ ప్రేమ, దేవుని ఆశీర్వాదాల వరద అక్కడ దొరుకుతుంది. కాబట్టి 100 కిలోమీటర్లు కూడా బస్సుల్లో పోయి ఆడ వాక్యం వినేసి వస్తున్నారు. మన దగ్గరికి ఎవరు రారు. ఈ బోధే కానీ చేస్తే 3 నావాలు నాకు లాస్ట్కి అర్థమైపోయింది. నాకు కూడా ఇట్లా పెట్టుకోవాలి నావాలు, 3 నావాలు. కొడుకులు తెలియదు కొంతమందికి, బిడ్డలకి కొడుకులకి నచ్చవు ఈ మాటలు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. నేను చెప్తున్నాను కదా బిడ్డలారా, నా కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలేదు. కాబట్టి ఆ బోధే నచ్చదు వాళ్ళకి. నేనేమన్నాను, అది వాళ్ళ ఇష్టం. కానీ నేను చెప్తున్నాను బిడ్డలారా, ఇది దైవజనులు ఏర్పాటు చేసిన బోధ కానీ బైబిల్ ఏర్పాటు చేసిన బోధ కాదు. యేసయ్య ప్రేమను కనుక మన విశ్వాసుకు నేర్పిస్తే కొద్ది కాలానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది వాటి మీద. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇంకో మాట చెప్పమంటారా? భార్యాభర్తలు దూరంగా ఉండకపోతే సేవ అభివృద్ధి కాదని బోధించారు మాకు పాస్టర్లు. సేవ అభివృద్ధి అవ్వాలంటే, విశ్వాసులు రావాలంటే భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే సేవ అంత దూరం అవుద్ది అని చెబితే 15 సంవత్సరాలు బాధలు పడ్డాం మేము. 15 సంవత్సరాలు గడిచి చర్చి విశ్వాసం రావట్లేదు. మాకు అర్థం కావట్లా. ఏంది మేము దూరంగా ఉన్నామే, మాకు ఎందుకు రావట్లేదు? పాస్టర్ అమ్మ తెల్లచీర కట్టుకున్నప్పుడు మీరు చూశారు కదా స్టార్టింగ్లో ఏడదాకా. పాస్టర్ అమ్మ ఆ తెల్లచీరలో నా కళ్ళతో చూస్తే నా భార్య లేకపోతే మదర్ తెరిస్తాననిపించేది. మదర్ తెరిస్తే తెలుసు కదా మీకు, భార్య అని ఫీలింగ్ కూడా వచ్చేది కదా నాకు. ఇంకా ఫీలింగ్ రానప్పుడు ఇంకేమి సంబంధాలు ఉంటాయి? ఆ రూమ్లో ప్రార్థన, నేను ఈ రూమ్లో ప్రార్థన. ఆత్మలు కావాలా? భార్య భర్త అంత దూరంగా ఉంటే అంత ఆత్మలు వస్తారు. మా డాడీ చాలాసార్లు చెప్పాడు నాకు ఆ మాట, రే కొడక, ఆత్మలు పట్టుకోవాలంటే దూరంగా ఉండాలా. అవును డాడీ, అయితే ఓకే డాడీ, అయితే ఓకే. పిల్లలు ఇప్పుడు అమ్మా తండ్రిగా మాట్లాడుతున్నానండి, పెళ్ళైన వాళ్ళు. ప్రభు ఏం చెప్పిందంటే, బైబిల్ ఏం రాయబడిందంటే, యవనుడా నీ భార్య యవ్వన కాలం అందే నువ్వు ఆమెతో సంతోషంగా ఉండని సామెత గ్రంథంలో, ప్రసంగ గ్రంథంలో దైవజనుడి చేత దేవుడు రాయించాడు. నీ యవ్వన కాలపు భార్య యందు నువ్వు సంతోషించు. 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల లోపలే శక్తి, బలం అన్నీ ఉంటాయి శరీరానికి. మా పాస్టర్లు ఏం బోధించారంటే, భార్యకి ఎంత దూరంగా ఉంటే పిల్లలు పుట్టిన దాకే, తర్వాత మీరు దూరం అయిపోవాలా, అప్పుడు మీ సేవ దూసుకుపోద్ది పైకి అన్నాడు. పిల్లలు పుట్టిన కాడి నుంచి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు పెరిగి మా ఎంత అయ్యి వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చేలేకి ఇంకా ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి మాకు. ఇంకేముంది, అయిపోయింది. అంటే నేను ఏదో కోరుకొని చెప్పట్లేదు లెక్క చెప్తున్నాను. వాళ్ళ వాక్యాలు వినటం వల్ల, వాళ్ళ బోధ వినటం వల్ల నా యవ్వన కాలం అంతా స్తోత్రం హల్లెలూయా. కొడుకుల్లారా, కూతుర్లారా, యవ్వన కాలంలో ఉన్న మీరు, మనకు 40 దాటిందంటే ఇంక బోర్డులు పనిచేయవు. దేవుడి భక్తి ఉండాలి. భార్య భర్తకు చేయాల్సింది, భర్త భార్యకి చేయాల్సింది జ్ఞానంగా చేసుకోవాలి. తేడా వచ్చిందంటే భర్తను అక్రమ సంబడిపోతాడు, భార్యను అక్రమ సంబడిపోతాయి. నేను నా బిడ్డలకు ఎలా బోధిస్తున్నా, అప్పుడు నాకేం బోధించారు తెలుసా? ఎంత దూరంగా ఉంటే అంత అభివృద్ధి, ఎంత దూరం ఉంటే అంత ఆశీర్వాదం. మా పాపలు చెప్తారు, డాడీ ఎప్పుడు కూడా మీరు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట మేము చూడలేరు డాడీ, మీరు చూడలేరు డాడీ, ఇంక ఎప్పటికీ చూడలేరు మీరు. ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంత ఆశీర్వాదం అని చెప్పారు డాడీ మాకు. బాత్రూంలో కూడా తెల్లబట్టలు ఉండాలని చెప్పారు నాకు. మాకైతే స్నానానికి తెల్లబట్టలతోనే రావాలా, బయటికి కూడా తెల్లబట్టలతోనే రావాలా. ఇంట్లో కూడా, ఇంట్లో షార్ట్లు ఎన్ని వేసుకోకూడదు. అసలు అమ్మో ప్రమాదం, అమ్మా పాపం అది. 25 సంవత్సరాలు తెల్ల బట్టల్లో మునిగి తేలిపోయా నేను వేసుకొని తెల్లబట్టల. ఇప్పుడు నాకు చెప్తున్నారు కొడుకులు వచ్చి, సార్ మారిపోయాడు ఈ మధ్యకాలం, అసలు మారిపోయాడు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఎంత వేదన ఇది, ఎంత బాధ ఇది. మీరు నాకంటే పెద్ద తెల్లబట్టలు వేసిన వాళ్ళ బిడ్డలారా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, తెల్లబట్టలు, బంగారు, అలంకరణ ఇవన్నీ నాన్ సెన్స్. దేవుడు ఎన్ని కోరుకోవాలా? బిడ్డలకు మారు మనసు కావాలి. బిడ్డలు దేవుని ప్రేమకు దగ్గర అవ్వాలి. యేసయ్య ప్రేమ త్యాగాన్ని, సిలువ త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ముందు వాళ్ళ కన్నీళ్ళు తొలగిపోవాలి, వాళ్ళ రోగాలు పోవాలి, వాళ్ళు స్వస్థపరచబడాలి, వాళ్ళు అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి. దేవుడు వారిని దీవించడం ప్రారంభిస్తే వాళ్ళు ఎదిగి 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 అభివృద్ధి చెందినప్పుడు కొన్ని వాళ్ళే వదిలేసుకుంటారు. అంత మాత్రానికి అట్టుండు, ఇట్టుండకూడదు, ఇట్టుండకూడదు చెప్పి అందరూ పోయా ఇంకేంది. కాబట్టి బిడ్డలారా, అందుకమ్మ పేట మారింది. నేను నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వచ్చి వాక్యం చెప్పానంటే, 25 సంవత్సరాల అగ్ని ఒక్కసారి పగిలింది బయటికి నాకు. అప్పుడు టైంలో 25 సంవత్సరాల మంట ఒక్కసారి
పళ్ళు పెరిగింది. ఏమైతే అవద్దని దూకి నల్ల సొక్క కొంచెం వాక్యం ఎందుకు చెప్పని చెప్పు. కక్ష కసి నా వయసునంతటి పోగొట్టింది బోధ. ఈ పాస్టర్లు ఇట్లా చెప్పారు నా మీద. నా బిడ్డలారా, మీకు నేను ఇంతవరకు ఫస్ట్లో చెప్పానేమో కానీ రాను రాను మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మరలా చెప్తున్నాను. బట్టల వల్ల మనం పరలోకానికి పోము. యేసునందు విశ్వాసమును బట్టి మనం పరలోకం పోతాం. ఆమె చెప్పండి గట్టిగా. బంగారు వేసుకుంటావో వేసుకోవో దాన్ని బట్టి మనం పరలోకానికి పోము. దేని బట్టి పోతామక్క? యేసయ్య యందు ఉన్న విశ్వాసమును బట్టి, ఆయనను మన దేవుడికి అంగీకరించిన దాన్ని బట్టి మనం పరలోకానికి పోతాం. ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి మన నీతిమంతులు అయ్యాం. ఆయన మన పరలోకం తీసుకెళ్తాడు. బంగారము, ఉంగరాలు, అలంకరణ, దండలు, మూతి, చెంపచార ఇది తీసే అవసరం పక్క. యేసయ్య దగ్గరికి వస్తే నిదానం మారిపోతారన్నా. ఎవరు రికార్డ్ డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరాడా? ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా మనందరమే. ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు 23 సంవత్సరాలు కమ్మ పెట్టుకుంటాను అంటున్న. కమ్మలు పెట్టుకొని ఇట్లా మన వాళ్ళు సైతానికి అబ్బేట మనం సమర్పణ చేసుకున్నాం. మనం తీసే మీ ఇష్టం. నేను నా కూతుర్లకి 12 సంవత్సరాల దాకా ఉంగరాలు కమ్మలు ఏం వేపిలా, చెవులు కూడా కుట్టిలా. బోధ ప్రభావం. నీ కూతురు నీకంటే దానిలు వాళ్ళు ఇంకా గొప్ప సేవ చేస్తారని చెప్పారు నాకు. వాళ్ళకి చెవులు కుట్టికుండా ఉంటే వాళ్ళు ఇంకా గొప్ప సేవ చేస్తారు. నాకు కళ్ళు తెరుచుకుంటే అర్థమైంది నాకు. ఇప్పుడు సరే వాళ్ళు కుట్టించుకోలేదు, రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసి సంపాదించుకున్న తర్వాత ఒకేసారి సినిమా హీరోల కంటే దారుణంగా వస్తారు బయటికి. ఇప్పుడు నా అండర్లో ఉన్నారు కాబట్టి వేసుకోరు. రేపు పెద్ద అవుతారు, సంపాదించుకుంటారు. వాళ్ళు నా మాట ఎందుకంటారు? సైతానోడా, నీ కడుపును పుట్టే దరిద్రులు అయ్యామో. నాకు అర్థమైపోయి నేనే పోయి తీసుకుపోయి కుట్టించా. నేను సాగర్ తీసుకుపోయి రాయా సాలేరా భక్తి ఇంకా కుట్టే జన్మ ధనివైపోయింది వాళ్ళకి వేసునామల్లో. మా డాడీ కళ్ళు తెరిచాడు దేవుడు. ఏముందక్క దాంట్లో? అసలు నాన్ సెన్స్. మన పరలోకానికి పోయేది వీటి వల్ల వాటి వల్ల కాదక్క. శారా బంగారం వేసుకుందా? తొందరగా చెప్పండి. వేసుకోలేదా? రెబ్కా, ఎస్తేరు, రూతు, మీరు చెప్పుకుంటా పోయిన పేర్లు. పాత నిబంధన భక్తులు అంతా కొత్త నిబంధన. అది అసలు లేదు బోధ. వీళ్ళు తెచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్నప్పుడు కొన్ని ఆటోమేటిక్గా మనకు ఆసక్తి తగ్గిపోద్ది. ఎదిగే కొలది, వయసు పెరిగే కొలది మన కొన్ని తగ్గిపోతాయి మనకి. అంత మాత్రం చేత ఈ చేయకూడదు అని చెప్పి యవనస్తులారా, వయసు పోకముందే జాగ్రత్తగా ఉండండి. నేను పడిన బాధలు మీరు పడబాకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 4వది పెట్టు. ఇంకేం పెట్టేది? 4 అయిపోయింది నా బాధ అంతా. 4వది, దశంభాగం విషయంలో విశ్వాసుల్ని భయాభ్రాంతులు చేయటం. ఇదొక బోధకుడు. దేవుని బిడ్డలారా, మీరు చాలామంది దశంభాగాలు ఇయట్లేదు. మీరు దశంభాగాలు ఈకపోతే పంట పురుగులు వచ్చి మీ తినేస్తాయి మిమ్మల్ని. దశంభాగాలు ఇట్టేది మీరు, మీ ఇళ్లలో శాపం. దశంభాగాలు ఇట్టేది మీరు సంపాదించేదంతా హాస్పిటల్ పాలైపోద్ది. దశంభాగాలు ఇట్టేది మీరు అని కొంతమంది పాస్టర్లు, దైవజనులు తెలుసో తెలియకో నాకు తెలీదు, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది కూడా తప్పే. నువ్వు దశంభాగం ఇవ్వకపోయినంత మాత్రాన పరలోకానికి పోకుండా నువ్వు ఆగవు. దశమ భాగం నిన్ను పరలోకాన్ని తీసుకోబోదు. యేసు రక్తం నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఆమె చెప్పు గట్టిగా చెప్పు హల్లెలూయా. దశమ భాగాలు మన పరలోకాన్ని తీసుకెళ్ళవు. అది దేవుడికి నీకున్న కృతజ్ఞత అన్నమాట. దశమ భాగాలు ఇస్తే దాని వరకు ఆశీర్వాదాలు వస్తాయి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి. కానీ పరలోకానికి ఆపే అంత పాపం కాదు అది. నరకాన్ని తీసిపోయేంత పాపం కాదు. దశమ భాగాలు ఇచ్చినా, దశమ భాగాలు ఈగిపోయినా పరలోకానికి కన్ఫామ్గా పోతాం మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుణ్ణి ప్రేమించేవాడికి ఇవ్వమని మనం చెప్పాల్సిన అవసరమో లేదు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఇవ్వండి అయ్యా, దేవుడికి మిమ్మల్ని ఆశ చెప్పల్లా. నా కూతురు అంటే నాకు ఇష్టమైతే నేను 500 చొక్కా తీసుకొని నా బిడ్డకి 4000 డ్రెస్ తీసిస్తా. నా కూతురు నాకు ఇష్టమైతే, నా భార్య నాకు ఇష్టమైతే 5000 చీర తీసిస్తా. నేను మామూలు తీసుకొని నా భార్య నాకు ఇష్టంగా తీసిస్తా. మీ పాస్టర్ మీ మమ్మీ అమ్మ 24 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా ముస్లిం అయిపోయిందంతే. అటు చెప్పారు ఆ మనిషికి. ఇట్టుంటేనే సేవ దీవించబడద్దు. ఇక్కడ దాకా అసలు నాకు భార్యను చూసినట్టు ఉండేది కాదు, మదర్ తెరీసాను చూసినట్టే ఉండేది నాకైతే. 10 సంవత్సరాలు సర్లే, ఇబ్బంది ఏమో ప్రభు కోసం చేశాం కదా. బిడ్డలారా, ఈరోజు ఎందుకంటే మారేమంటే ఇది అసలు సిద్ధాంతం కాదు. ఇది మనుషులు పెట్టింది. దీనివల్ల ఆశీర్వాదం ఆధారపడి లేవు. భక్తి హృదయంలో ఉండాలి బిడ్డలారా. అట్లాగని సినిమా హీరోయిన్ లాగా మొత్తం ఏలాడేసి తిరగమని నేను చెప్పట్లేదు. మినిమం కొంచెం విలువగా ఉండాలి బిడ్డలు. నా బిడ్డలని మీరు విలువగా ఉండాలని మేము
అనుభవించి మీకు చెప్తున్నాం అమ్మా, మీరు మాలాగా భక్తి చేయలే, మాలాగా చేస్తే అసలు మిమ్మల్ని మీ భర్త వదిలేస్తారు, గుర్తుపెట్టుకొని చెప్తున్నా. మీరు ఏడదాకా వేసుకొని మొత్తం వేసుకోరండి, మదర్ తెరిస్తా వెళ్ళిపో నా ఇంట్లో అంటాడు మీ ఆయన. నువ్వు మాకు వద్దు మదర్ తెరిస్తా, నువ్వు పో. కాబట్టి తెల్లబట్టలు, దశంభాగాలు, లేకపోతే బంగారు, ఇవన్నీ మన నరకానికి తీసుకోబావు. యేసయ్య తన ముద్ర వేసి కొన్నాడు నిన్ను యేసునామంలో. నువ్వు దశంభాగం ఇచ్చిన పరలోకం పోతావు, ఈకు పోయిన పరలోకానికి పోతావు యేసునామంలో. నీకు నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంటే నీదంతా యేసయ్యకి ఇచ్చేస్తావా? ఆమేన్ చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. పెట్టుమా, అయిపోయింది. లాస్ట్ మాట ప్రార్థన, ఉపవాసం, నీతి, పరిశుద్ధత అనే ఈ అంశాల్లో తమ్మును తామే నిరూపించుకోవాలి అనే అతి పరిశుద్ధ బోధ ద్వారా విశ్వాసులు కృంగజేస్తున్నారు ఇప్పుడు చాలామంది. నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఉపవాసం ఉండట్లేదు, నువ్వు నీతిమంతులుగా లేవు, పరిశుద్ధతలో తప్పిపోయావు, దేవుడు చాలా బాధపడుతున్నాడు నీ విషయంలో, నువ్వు అందుకే ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఇంకా ముందుకు రావాలి, అసలు దేవుడు నీ వల్ల చాలా బాధపడుతున్నాడు, అసలు నువ్వు నిరూపించుకోవట్లేదు, నువ్వు నిలబడట్లేదు, నువ్వు నిలబడు, తీర్మానించుకో, నడుం కట్టుకో. ఏడ కట్టుకునేది నడుమా? ఏడ కట్టుకున్నా ఆడకే పోతుంది, ఏ దారి పోయినా గోదారే. నీకు నువ్వే నడుంగట్టుకునే పని అయితే ఇంకా యేసయ్య రక్తం కార్చడం ఎందుకు కుమారా? నీకు నువ్వే పరిశుద్ధత కలిగి బతకడం సాధ్యమైతే యేసయ్య రక్తం కార్చడం దేనికి కుమారా? నిన్ను నీతిమంతునిగా మార్చింది, నన్ను నీతిమంతునిగా మార్చింది మన క్రియలు కాదు, యేసు రక్తం. అట్లాగని మనం భక్తి చేయదని చెప్పట్లా, చెయ్యాలి. అది ఎందుకు చేయాలంటే యేసయ్య మనల్ని లోకంలో నుంచి కోరుకొని ఎన్నుకొని పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మార్చి మన పరలోకానికి వారసుడిగా మార్చాడు కాబట్టి, అలా మనల్ని మార్చిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడి కోసం మనం పరిశుద్ధంగా బతకాలి. ఆ దేవుని కోసం మనం నీరు నిలబడాలి. జారిపోతే లేపుకుంటాడు, పడిపోతే లేపుకుంటాడు, అంతేగాని నరకానికి పంపిడు. ఆయన కోరుకున్న బిడ్డలు ఒక్కరు కూడా నశించరు. యేసయ్య ఏం చెప్పాడంటే, నా గొర్రెల్లో ఒక్క గొర్రెను కూడా నేను పోగొట్టుకోను. ఆమె చెప్పండి గట్టిగా, నా గొర్రెల్లో ఒక్క గొర్రెను కూడా నేను పోగొట్టుకోను, నా గొర్రెలన్నీ నా దగ్గరకు వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉపవాసం, పరిశుద్ధత, నీతి, పవిత్రత, బలారాధన కాదు ఏంది, ప్రార్థన, ఉపవాసం, ఇవన్నీ బిడ్డలారా చెయ్యాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. మన శక్తి కొలత చేసుకుందాం. మనకు నెత్తి మీద బండ పెట్టుకొని 3 రోజులు ఉండాలా, 5 రోజులు ఉండాలా, 20 రోజులు ఉండాలా, 3 రోజులు ఉపవాసం ఉంటేనే కార్యాలు జరుగుతాయి, 2 రోజులు ఉంటేనే కార్యాలు. మాటలు ఎన్ని నమ్మకండి. మీరు చేయగలిగినంత చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అంతే. లాస్ట్ మాట, ప్రభు బల్ల విషయంలో కూడా విశ్వాసుల్ని భయాప్రాంతం చేస్తున్నారు. అదిగో చూడండి, ప్రభు బల్ల నేను కూడా చెప్పాను మీకు చాలా కాలం. బల్లలో చేతులు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉంటే చేతులు వేయండి. తేడా జరిగితే రోగులు, తేడా వస్తే బలహీనత, తేడా వస్తే సమాధి పెట్టని చెప్పి నేనే చాలాసార్లు చెప్పా. ప్రభు బల్ల విషయంలో విశ్వాసులు భయాభ్రాంతులు గురి చేసి వారిని బల్ల నుండి దూరం చేస్తున్నారు సేవకులు. ఒక విషయం తెలుసా, బల్లలో చేతులు వేస్తేనే అంత్య దినాన లేస్తాం మనం. బల్లలో చేతులు వేస్తేనే ఎప్పటికప్పుడు జీవం గల వారిగా మారుతాం. బల్లలో చేతులు వేస్తేనే అంటిన మురికి కడగబడద్దే. కాబట్టి బల్లలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేతులు వెయ్యాలి. ఎవరు చేతులు ఇవ్వకూడదో తెలుసా, ఎవరు రాకూడదో తెలుసా, నాకు యేసు వద్దనుకునే వాళ్ళు తప్ప అందరు రావచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు యేసు వద్దనుకునే వాళ్ళు ఖచ్చితంగా, వద్దనుకునే వాళ్ళు రాబల్లే. అసలు యేసై వద్దనుకునే వాళ్ళు చర్చికి ఎందుకు వస్తారు? చర్చికి వచ్చే వాళ్ళు అందరూ యేసై కావాలనుకునే వాళ్ళే. కడగబడాలంటే, మురికి పోవాలంటే, జీవం రావాలంటే చేతులు వేయాలి. కానీ సేవకులు చాలామంది జాగ్రత్త, దేవదూతలాగా ఉంటేనే చేతులు, దేవదూతలాగా ఇక్కడ దాకా తెల్లగా వేసుకొని ముడేసుకొని వస్తే రంగులు పో సైతాన్ అన్నారు లాస్ట్ దాకా. అమ్మా లాస్ట్ మాట ఇప్పుడు పెట్టుమా. లాస్ట్ది, ఎక్కువగా శాపాలు పలికి సంఘాన్ని శాపగ్రస్తంగా చేయటం. ఎక్కువ వాక్యాల్లో శాపాలు పలికి, నువ్వు అయిపోతున్నావు, నువ్వు అట్టయిపోతావు, నువ్వు నిలబడలేదు కాబట్టి అట్టయిపోతావు, నువ్వు ఉండలేదు కాబట్టి అట్టయిపోతావు, నీ జీవితం అట్టయిపోద్ది అని ఎక్కువగా శాపాలు పలికి కుటుంబాలు శాపాలు అయిపోవడానికి, సంఘం శాపగ్రస్తం అయిపోవడానికి. బిడ్డ ఎవరిదో ఎందుకు అక్క, నేను చెప్తున్నాను, 2012లో స్టార్ట్ చేసిన మన సేవలో శాపాలే ఎక్కువగా ఉండేవి. ముత్తుకూరులో ప్రారంభించిన సేవలో ఏ రోజు కూడా నేను ఇట్లా ఆశీర్వాదాలు పలకలేదు ఎప్పుడు మీ గురించి. అప్పటి బిడ్డలకు నేను ఎప్పుడు ఆశీర్వాదాలు చెప్పలేదు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, మిమ్మల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు, మీ అప్పులు తీరబోతున్నాయి, మిమ్మల్ని నా దేవుడు మీ తలలు పైకెత్తబోతున్నాడు, మీ రోగాలు స్వస్థపరచబో, ఏ రోజు చెప్పలా నేను నా నోటితో. ఏం చెప్పాను తెలుసా, ఈరోజు నీ ఏడుపు కారణం ఈ పాపం, ఈరోజు నీ దరిద్రత కారణం ఈ పాపం, వదిలేయి అడుగొట్టుకో, ఈ నీ పాపం, ఈ కారణం, ఈ శాపం. ఇట్లా ఎక్కువ శాపాలు పలకడం వల్ల సంఘం శాపం అయిపోయింది, కుటుంబాలు శాపం అయిపోయింది. తెలియక చేశాం కాబట్టి కళ్ళు తెరిచి దేవుడు తెలియజేశాడు. బిడ్డలారా, ఈ రోజు నుంచి తెల్ల బట్టలు వేసుకోవాలి,
బంగారం పెట్టుకోకూడదు, అయి చేయకూడదు, ఈ చేయకూడదు అనే మాటలు ఇక్కడ వినబడవు. గుర్తుపెట్టుకోండి. ఇంకా అట్లాంటి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు నేను చెప్పట్లేదు బిడ్డ, అది నీకు వరం, నీకు ఇష్టమైంది. దేవుడు నీ మనసును మార్చాడు. నాకు ఈ లోకం వద్దనుకుంటున్నావన్నా, మంచిది, తప్పులేదు. నాకు కూడా ఇష్టమే, నేను కూడా అప్పుడప్పుడు వేసుకుంటా. మైండ్ మారితే ఇట్లా కూడా వేసుకుంటా, నా ఇష్టం అది. మైండ్ మారితే ఇట్లా కూడా వేసుకుంటా, అది నా ఇష్టం. ఇక మీకు ఇబ్బంది లేదు బిడ్డ. బట్టలు, బోధ, అది ఇది కాదన్నా. నిన్ను దేవుడు ప్రేమించాడన్నా. నువ్వు యేసు రక్తం కడగబడ్డావు తమ్ముడా, నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకు మనం పరలోకం పోతాం. అంతేగాని ఇవన్నీ కాదు. నువ్వు చేస్తావా, తెల్ల బట్టలతో ఉంటావా, ఎప్పుడు సంతోషం ఉండు. కానీ నీలాగే అందరూ ఉండాలని కోరుకోబాకు. సమర్పించుకున్నావా, బంగారు వదిలేసావా, చాలా సంతోషం. ఒకవేళ పరలోకానికి బహుమతులు ఉంటాయేమో. అట్లాగని అందరికీ అదే తీర్పు తీర్చొద్దు, తప్పది. చిన్న పిల్లలు, పెళ్ళిగాని పిల్లలు, వాళ్ళకి ఆశలు ఉంటాయి, కట్టుకొని వేసుకొని వాళ్ళు రేపు తెలుసుకుంటారు. తెలుసుకునేది ఏంది, ఆ తప్పేమున్నది, అసలు ఒక ఇబ్బంది అయిందా, వాళ్ళు మార్చుకుంటారు. మన బలవంతం చేయకూడదు అట్లా. ఇవన్నీ నాన్ సెన్స్ బోధలు, ఈ మొయ్యలేని భారాలు. కాబట్టి ఇవన్నీ మన సంఘంలో ఇక మీదట కనబడవని పరిశుద్ధాత్మ దేవుని నీ లాస్ట్ చెప్తున్నా ఈరోజు. ఇక మీదట ఎన్ని వినబడవు. మీకు ఏది వినబడినా మీ క్షేమాన్ని కోరుకునే మాటే మీకు వినబడద్దు యేసునామంలో. మీ కన్నీళ్లు తుడిచే మాటే మీకు వినబడద్దు యేసునామంలో. ఇక మీదట మీ సేవకుని నోరు మీ గాయములు కట్టునుగాక. మీ గాయములు కట్టే మాటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని నాకు సెలవిచ్చాడు బిడ్డలారా. కాబట్టి ఏం కాదులేమ్మా, మనకేం కాదు, మనం దేవుని మార్గాల్లోనే ఉన్నాం, ఇబ్బంది లేదు. మాలాగా మీరేం ఇబ్బంది పడద్దు, ఏం ఇబ్బంది కారు. మనంతా దేవుని మార్గాల్లోనే ఉన్నాము. మనం దేవుడు దీవిస్తాడు. తెల్లబట్టలు వేసుకుంటావా, వేసుకో. కళ్ళబట్టలు వేసుకుంటావా, వేసుకో. నీకు ఎలా అయితే ఉండాలి పిల్లలు ఉండు. కానీ దేవుని భయం కలిగి బ్రతుకుదుముగాక, దేవుని భయము కలిగి జీవించుదుముగాక. ఆ భయం కూడా దేవుడే నీ కలగజేస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను పడనీయుడు, నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ఇంతకంటే మీకేం కావాలి? ఇంక వాక్యం కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్తిలో చేయనుగాక.